How many happy tonight? ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Please turn with me in your Bibles to Hebrews chapter 12. మరి దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వైపు మీరు తిరపాలని నేను ఆశిస్తున్నాను, కోరుచున్నాను. And I'm reading from verse 18 to verse 24. మరి 18 నుండి 24 వచనాల వరకు నేను చదువుతున్నాను. For ye are not come unto the mount that might be touched and that burned with fire, nor unto blackness and darkness and tempest, and the sound of a trumpet and the voice of words, which voice they that heard entreated that the word should not be spoken to them any more, for they could not endure that which was commanded. And if so much as a beast touch the mountain, it shall be stoned or thrust through with a dart. And so terrible was the sight that Moses said, I exceedingly fear and quake. But ye are come unto Mount Zion, and unto the city of the living God, the heavenly Jerusalem, and to an innumerable company of angels, to the general assembly and church of the firstborn, which are written in heaven, and to God the judge of all, and to the spirits of just men made perfect, and to Jesus the mediator of the new covenant, and to the blood of sprinkling that speaketh better things than that of Abel. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. సృజించు తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడలా రాళ్లతో కొట్టబడడాన్ని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరి ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడైతే సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేల వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముకు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. Let's pray, bride. మరి ప్రార్థన చేసుకుందాం వధువా. We thank you, sweet Jesus, for giving us another time and opportunity to come in your presence. మధురమైన యేసు, మరొకసారి నువ్వు మాకు అవకాశమును మరియు సమయమును నీ సన్నిధికి వచ్చుటకు ఇచ్చినందుకు నీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Lord, I pray that may you add blessings to the reading of the word. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, చదువుబడిన నీ యొక్క వాక్యమునకు నీ ఆశీర్వాదములు జతపరచునుగాక. And talk with every heart that's come here today evening. ఈ సాయంకాల సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయముతోను మాట్లాడము. In the name of Jesus Christ, amen. యేసుక్రీస్తు నామములో ఆమేన్. God bless you all. Can be seated. మీ దేవుడు మీ అందరిని దీవించునుగాక. మీరు కూర్చునవచ్చు. I greet you all in the name of our precious Lord and Savior Jesus Christ. మరి ప్రశస్తమైన నామము మరియు 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 రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో నేను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I was told by our Pastor Pradeep about all what has been happening here. మరి పాస్టర్ ప్రదీప్ గారు ఇక్కడ జరిగినదంతయు కూడా నాకు చెప్పాడు. And I really thank God that God has held our brother. మరి నేను నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మన సహోదరుని దేవుడు పట్టుకొని ఉన్నాడు గనక. And in a very little while given him another place for worshiping. మరియు కొద్ది సమయంలోనే దేవుడు ఆరాధన కొరకు మరొక స్థలమును ఇచ్చినందుకు May the name of the Lord be really praised. మరి ప్రభు యొక్క నామము నిజంగా స్తుతింపబడును గాక. It's true that when I was praying and preaching on the dedication of his house, I said exactly what our brother said. మరి అది నిజమై ఉన్నది, వాస్తవమై ఉన్నది. మరి సోదరుని యొక్క ఇంటిని ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో మరి నేను ఏదైతే చెప్పి ఉన్నానో ఇప్పటి వరకు పాస్టర్ గారు చెప్పిందంతా అది నిజమై ఉన్నది. అది Sometimes changes don't appear beautiful. కొన్నిసార్లు మార్పులు అనేవి అవి అందముగా కనబడవు. Sometimes changes are difficult. మరి కొన్నిసార్లు మార్పులు చాలా కష్టతరంగా ఉంటాయి. But I want to tell you, కానీ నేను మీకు చెప్పగోరుతున్నాను, Lord Jesus said, I am the vine and ye are the branches. మరి ప్రభువు యేసు ఏమని చెప్పాడంటే, నేనే ద్రాక్షవల్లిని మీరు తీగలై ఉన్నారన్నాడు. And he said, the branch that doesn't bring fruit, I cut it off.
మరియు ఏదైతే తీగ ఆ ఫలమును తీసుకొని రాదో దానిని నేను తీసివేయుదును అన్నాడు. And the branch that brings fruit I trim that it brings more fruit. మరియు ఏదైతే తీగ మరి ఫలమును తీసుకొస్తుందో దానిని నేను ఇంకా ఎక్కువ ఫలమును తీసుకొచ్చినట్లుగా దానిని నేను చేస్తానన్నాడు ఆయన. Just to encourage our pastor Ratna Pradeep or maybe somebody else who's a pastor here. మరి ఇక్కడ పాస్టర్ రత్న ప్రదీప్ గారిని లేదా ఇంకెవరైనా పాస్టర్ని ఇంకెవరినైనా కొంచెం ప్రోత్సహించడానికి, In our church in Delhi, మరి మా యొక్క సంఘములో ఢిల్లీలో when one left, 4 more came. ఒక్కరు విడిచిపెడితే నలుగురు వచ్చారు ఇంకా. And we by Christian spirit try to hold that brother or sister, please come, but you know sometimes God wants to trim the church. మరి మేము ఒక క్రైస్తవ ఆత్మ కలిగిన వారిగా మనము కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే ఆ సహోదరుని ఆపడానికి ప్రయత్నిస్తాము, మరి అతను చెప్తుంటాము సంఘానికి రా అని. కానీ దేవుడో కత్తిరించకూడుతున్నాడు, ఆయన కత్తిరించాలనుకుంటున్నాడు ఇంకెక్కువ ఫలం ఇవ్వడానికి. And we are also facing a problem, మరి మేము కూడా సమస్యను ఎదుర్కొంటూ ఉండే, which you can see here also, మరి ఇక్కడ కూడా మీరు దాన్ని చూడవచ్చు, అదే సమస్య, that we don't have place to seat the people. మరి ప్రజలను కూర్చోబెట్టడానికి మాకు స్థలం లేదు అక్కడ. And this is the nature of the vine tree. The minute you trim it, it explodes in growth. మరియు ద్రాక్ష వల్లి యొక్క చెట్టు యొక్క స్వభావం ఏంటిదంటే నువ్వు దాన్ని కత్తిరించిన వెంటనే అది ఇంకా ఎక్కువగా అది ఫలించబడడం మొదలు పెడుతుంది. And so I believe that God is doing that same thing for our brother. కాబట్టి నేను నమ్ముతున్నాను మన సహోదరుడికి దేవుడు అదే కార్యము చేస్తున్నాడని. You know, it was painful for Brother Branham in his ministry when his old friends left him. మరి మీకు తెలుసా ఆయన పాత స్నేహితులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు సోదరు బ్రెన్హామ్ గారి యొక్క పరిచర్య ఇంకా ఎక్కువగా ఫలించబడింది. అది People like Ern Baxter, మరి ఎర్న్ బాక్స్టర్ లాంటి వ్యక్తులు, even people like Demos Shakarian, మరి డిమో షకరియన్ లాంటి వ్యక్తులు, and then David Duplessis, మరి డేవిడ్ డూప్లెసెస్, and many more, మరి ఇంకా చాలా మంది, even T.L. Osborne and these people. మరి టిఎల్ ఆస్బర్న్, మరి వాళ్ళందరూ కూడా జనులు. You see, when ministry changes, some people leave and some new people come. మరి మీరు చూడండి, పరిచర్య అనేది మార్పు చెందినప్పుడు కొంతమందో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మరి కొంతమందో చేర్చబడతారు. So we really thank God for him doing these things. మరియు ఈ కార్యములను బట్టి మేము నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాము. Exactly 17th May last year, మరి సరిగ్గా మే 17వ గత సంవత్సరమున Brother Pradeep sends me a message. సోదరు ప్రదీప్ గారు ఒక వర్తమానం నాకు పంపించాడు, SMS పంపించాడు నాకు. Like Noah, I have left the world. మరి నోవాహు వలె నేను లోకమును విడిచిపెట్టిని, and I have entered the ark. మరియు నేను మందసములోనికి ప్రవేశించాను. Now this is May 17th next year. మరి ఇప్పుడు ఈ రోజు మే 17 మరొక సంవత్సరమున ఇది. If I go by what he said, 1 year later Noah entered the new land. Yes. మరి అతను చెప్పిన దాని ప్రకారంగా గనుక నేను వెళితే 1 సంవత్సరం తర్వాత నోవాహు కొత్త దేశంలో కొత్త లోకములోనికి లేదా కొత్త భూమిపైకి తాను ప్రవేశించాడై ఉన్నాడు. Just before coming here, మరి ఇక్కడికి నేను వచ్చే ముందు I was preaching in Punjab. మరి పంజాబ్లో నేను బోధిస్తున్నాను. And Brother Bhupinder, you know Brother Bhupinder, some people know him. మరి మీలో కొంతమందికి సోదరు భూపేందర్ తెలుసు. సోదరు భూపేందర్, he's also one of my spiritual sons in Christ. మరి క్రీస్తులో అతను కూడా ఒక ఆత్మ సంబంధమైన కుమారుడై ఉన్నాడు. So I have got my spiritual sons everywhere in India. మరి ఇండియాలో ప్రతి చోట నాకు ఆత్మ సంబంధమైన కుమారులు ఉన్నారు. So God bless them. కాబట్టి దేవుడు వారిని దీవించును గాక. So what happened the day I went to his place? మరి అతని స్థలంలోనికి నేను వెళ్ళిన రోజున It so happened that the night there was a storm and a dove came and they put it under a basket. That's right. in their house. Yeah. వారి ఇంటి దగ్గర మరి ఒక తుఫాను వచ్చినది. మరి ఆ సమయంలో ఒక పౌరం వచ్చినప్పుడు ఆ పౌరాన్ని వాళ్ళు పట్టుకొని ఏం చేశారంటే బుట్ట కింద పెట్టారు. That was May, I believe, 8th. అది బహుశా నేను అనుకుంటున్నాను మే 8వ తారీఖున. And so 7th May night we reached there, and next day morning I just got ready. They said, brother, you release this dove.
మరి 7వ తారీఖున నేను అక్కడికి వెళ్ళాను. మరియు మరుసటి రోజున నేను బోధించడానికి సిద్ధపడుతుండగా మరి మే 8వ తారీఖున వాళ్ళు అన్నారు, సోదరుడా నువ్వే ఈ యొక్క పావురాన్ని విడిచిపెట్టు అన్నాడు. And very peculiarly, somebody had painted its feathers partly red. మరి చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే ఎవరో దాని యొక్క రెక్కలను కొద్దిగా ఎరుపు రంగుతో పెయింట్ వేశారు వాళ్ళు. And you know the message the prophet said. మరి మీకు తెలుసు కదా ప్రవక్త చెప్పిన వర్తమానం. How a dove was bathed in the blood of its mate and the red blood colored the wings of the dove. మరి మీకు తెలుసు కదా మరి ఏ విధముగా మరి ఆ యొక్క పావురము తన జత పావురం యొక్క రక్తములో మునుగబడి మరి దాని యొక్క రెక్కలు మొత్తము కూడా అవి ఎరుపుగా మారుతున్నాయన్న విషయము. And that is you and me, the bride. మరి ఆ పావురం ఎవరో కాదు కానీ నువ్వు నేనై ఉన్నాం, వధువై ఉన్నాం. And so I just took that dove that morning. కాబట్టి ఆ ఉదయకాల సమయంలో నేను ఆ పావురాన్ని తీసుకున్నాను. And then I flew it. మరి నేను దాన్ని అలా విసిరేశాను. It went north. అది ఉత్తరం వైపు వెళ్ళింది. Took a circle. తర్వాత అది ఒక వృత్తం లాగా తిరిగింది. Straight away went towards south. మరి తర్వాత అది నేరుగా దక్షిణం వైపు వెళ్ళిపోయింది. Here we are. ఇక్కడ మనం ఉన్నాం. I don't just come here like that. మరి అది నేను అలా రాలేదు. Now we don't share these things because some people think, they are fanatics. యా ఈ విషయాలు మేము పంచుకోమండి, ఎందుకంటే కొంతమంది మమ్మల్ని చూసి వెర్రివాళ్ళు అనుకుంటారు. అది ఆ పావురము ఉత్తరం వైపు వెళ్ళి మరి దక్షిణంకి వెళ్ళింది. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం దక్షిణ భారతదేశంలో, అర్థమవుతుందా? అదో ఉత్తర భారతదేశం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. అయితే ఇలాంటి విషయాలు పంచితే కొంతమంది ఏమనుకుంటారంటే మేము వెర్రివాళ్ళని అనుకుంటారు. Immediately after letting that dove go, మరి ఆ యొక్క పావురాన్ని విడిచిపెట్టిన వెంటనే I entered the room. మరి నేను గదిలోనికి ప్రవేశించాను. And a voice came. మరి ఒక స్వరము వచ్చింది. Noah let the dove go. నోవాహు పావురమును విడిచెను. I said, hey, అప్పుడు నేను what is this? ఇదేమిటి? It is May, yes. ఇది మే, అవును కదా. And Noah did it, I think, in the month of February, in fact. మరి నోవాహు దానిని నేను అనుకుంటున్నాను అది ఫిబ్రవరి నెల అనుకుంటా వాస్తవంగా. And the sign was when the dove didn't return back, Noah knew it's time to go in the new land. యా మరి నోవాహుకి ఇవ్వబడిన సూచన ఏంటంటే ఆ యొక్క పావురము మరలా తిరిగి రాకపోతే ఇక క్రొత్త ప్రదేశంలోనికి లేదా కొత్త భూమిలోనికి ఇక వెళ్ళిపోయే సమయం వచ్చిందని అతనికి ఇవ్వబడిన సూచన ఉన్నది అది. And now after doing that, మరి అది చేసిన తర్వాత here I am in Noah's church. మరి నోవా యొక్క సంఘములో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. Amen. ఆమేన్. And brother just sang the right song, I want the dove. I didn't tell him to sing that song. మరి సోదరుడు మరి సరియైన పాట పాడాడు. ఇప్పుడు నేను అతనికి చెప్పలేదు మరి పావురము పక్షిరాజును నడిపిస్తున్న మీకు అది ఆంగ్లంలో ఉందిగా, తెలియదు కదా. దాని అర్థం ఏంటంటే పావురము పక్షిరాజు నడిపిస్తున్నది అనే ఆ ఒక పాటను సోదరుడు పాడాడు. You know, dove is a very humble bird. మరి మీకు తెలుసు కదా పావురం అనేది చాలా దీనమైన పక్షి అయి ఉన్నది. And a believer is just like that. మరి విశ్వాసి కూడా అలాగునే ఉన్నాడు. A very humble spirit. మరి దీనమైన ఆత్మ కలిగిన వాడు. Humble to the word of God. మరి దేవుని యొక్క వాక్యమునకు దీనత్వము కలిగిన వారు. So we thank God for giving him me a privilege to be here. మరి నాకు దేవుడి అవకాశం ఇచ్చినందుకు మేము నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాము. All this happened in a span of 1 year. ఇదంతా కూడా ఒక్క సంవత్సరము లోబడినే జరిగినది. But here we are. ఇక్కడ మనం ఉన్నాం ఇప్పుడు. God's name be really praised. ప్రభు యొక్క నామము, దేవుని యొక్క నామం నిజంగా స్తుతింపబడును గాక. For God working his wondrous ways. మరి దేవుడు అద్భుతమైన మార్గములలో ఆయన పనిచేస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Today Bible is not just being preached, it happens. మరి ఈ రోజు పరిశుద్ధ గ్రంథము బోధించడము కాదండి, అది జరుగుతున్నాయి. అవి Actually scriptures are happening. వాస్తవంగా లేఖనాలు జరుగుతున్నాయి అవి. And this is the best time for the bride of Jesus Christ. మరి ఇది యేసుక్రీస్తు యొక్క వధువుకి చాలా ఉత్తమమైన సమయమై ఉన్నది. The scripture which we just read, మరి మనం చదివిన యొక్క లేఖనము, I felt inspired to speak from this tonight. మరి ఈ రాత్రి దీనిలో నుండి బోధించుటకు నేను ప్రేరేపించబడ్డాను. I know it's quite some time, it's 9:45.
మరియు నాకు తెలిసి ఇది 9:45 అయిందని సమయము. But my brother Pradeep told me, brother, you take your time. మరి ప్రదీప్ అయితే ఏమని చెప్పాడంటే మీ సమయంను మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు. Because he said most of the people have to stay here. ఎందుకంటే ఇందులో చాలా మంది జనులు ఇక్కడే ఉండిపోతారు. But I'll try to finish in time. కానీ నేను సమయానికి దీన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. Yet I'd like to give you something. మరి నేను ఒక దానిని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. And try to show you some things. మరి కొన్ని విషయాలను మీకు May God చూపించబోతున్నాను. give me grace. మరి దేవుడు మీకు కృపనిచ్చును గాక. Paul, when he's speaking to the Hebrews, మరి పౌలు హెబ్రీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు Brother Branham said this epistle was a prophetic epistle. సో బెర్నమ్ గారు ఏమని చెప్పారంటే ఆయన యొక్క ఈ పత్రిక అది ప్రవచనాత్మకమైన పత్రిక అని చెప్పాడు. This is where he's separating law from grace. మరి ఇక్కడే ఆయన ధర్మశాస్త్రమును కృపను వేరు చేస్తున్నాడు. And he's explaining what happened under the law and what's happening now under grace. మరియు ఆ ధర్మశాస్త్రం కింద ఏదైతే జరిగినదో అది ఇప్పుడు కృప కింద జరుగుతున్నదని ఆయన వివరిస్తున్నాడు. Now it so happens when you keep on hearing preacher, and every time there's somebody preaching, coming from outside and preaching, and next message 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 and next message. My sound is also failing. మరియు మీకు తెలుసు మరి ఎప్పుడు చూస్తున్న ప్రసంగికులు ప్రసంగించడము ఎవరో బయట దేశం నుండి వచ్చిన వారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రసంగిస్తూ ఉంటారు. What happens is you don't get time to digest what you heard. అయితే జరిగే కార్యం ఏంటిదంటే ఏదైతే మీరు విన్నారో దాన్ని జీర్ణించుకోవడానికి సమయం ఉండదుగా. And because you fail to receive that digestion, you can't build your concepts. Yes. అయితే మీరు విన్న దానిని జీర్ణించుకోలేదు కారణాన్ని బట్టి మీరు దానికి కావలసిన ఆ యొక్క ఉద్దేశాన్ని లేదా సిద్ధాంతాన్ని మీరు కట్టుకోలేరుగా. I would tell you now, మరి నేను మీకు చెప్తున్నాను, sit down alone for some time. మరి మీరు వ్యక్తిగతముగా కొద్ది సమయము కూర్చోనండి. Make a list of what you heard. మీరు ఏదైతే విన్నారో దానికి ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకోండి. And hear it again. దాన్ని మరలా వినండి. And develop what the voice of God was telling you. మరి దేవుని యొక్క స్వరము నీకేం చెప్తున్నదో దానిని మీరు నెమ్మదిగా అభివృద్ధి పరచుకోండి. You know what's happening? మరి మీకు తెలిసి ఏం జరుగుతుందో. Here's a brother from Canada. ఇక్కడ కెనడా నుండి సోదరుడు వస్తాడు. He's going with one line of thinking. మరి అతను ఒక ఆలోచన వరుసలో అతను చెప్తాడు. The minute his meeting finishes, మరి అతని ఒక కూటమి అయిపోయిన వెంటనే here's a brother from Africa. ఇక్కడ ఆఫ్రికా నుండి సోదరుడు వస్తాడు. When his meetings finish, మరి అతని కూటమి అయిపోతుంటే here's a brother from somewhere in India. మరి ఇండియాలో ఇంకెవరో సోదరుడు ఇక్కడికి వస్తాడు. When his meetings finish, మరి అతని కూటమి అయిపోతుంటే another brother from Africa. ఆఫ్రికా నుండి మరొక సోదరుడు వస్తాడు. Then another one from America. ఆ తర్వాత అమెరికా నుండి సోదరుడు వస్తాడు. What's happening? ఏం జరుగుతుంది? You're just hearing and hearing and hearing and hearing. నువ్వు దాన్ని వింటున్నావు. And you have heard such a variety of subjects. మరి నీవు అనేక నానా రకములైన అంశములు విన్నప్పుడు that you didn't get time to develop your concepts. మరి నీ యొక్క ఉద్దేశములు లేకపోతే నీ యొక్క సిద్ధాంతములను మీరు అభివృద్ధి పరచుకోవడానికి ఇక సమయం ఉండదు. And the time has come. మరి ఇప్పుడు సమయం వచ్చిందిగా. that we need to know who we are. మనం ఎవరము అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత. And where we stand in the message. మరి వర్తమానములో మనం ఎక్కడ నిలబడి ఉన్నాము. Because finally what would matter is who I am and what I heard and what I followed. That's why the Lord will take you and me in the rapture. మరి అది చివరిగా నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఇవన్నీ కూడా నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు అనేవే నిన్ను చివరిగా ఎత్తబడిలోనికి తీసుకెళ్లేవై ఉన్నవి. Are you with me, please? మీరు నాతోనే ఉన్నారో దయచేసి. Now I want to tell you ఇప్పుడు నేను మీకు చెప్పగోరుతున్నాను that we need to understand some basic things. మరి కొన్ని ప్రాథమికమైన విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. For example, ఉదాహరణ, today we are dedicating a church. ఈ రోజున మనం ఒక సంఘమును ప్రతిష్ఠిస్తున్నాం. And everybody expects a message on dedication of the church. మరియు ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠ రోజున ఆ సంఘాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఒక వర్తమానమును ఆశిస్తారు. Which I believe the Lord will give it. మరి నేను నమ్ముతున్నాను ప్రభు దాన్ని ఇస్తాడని. But when you read the seals, కానీ
మనం గనుక ముద్రలు చదివినప్పుడు when the prophet was dedicating his church, మరి ప్రవక్త గారు తన యొక్క సంఘమును ఆయన ప్రతిష్ఠిస్తున్నప్పుడు he used this phrase, ఆయన ఈ మాట ఉపయోగించాడు, let us dedicate ourselves with the church. మనము సంఘముతో పాటు మనము కూడా దేవునికి ప్రతిష్ఠించుకుందామని ఆయన ఈ మాటలు ఉపయోగించాడు. We talk a lot about dedicating a building, but we forget dedicating ourselves. మనము కట్టడమును ప్రతిష్ఠించడం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము, కానీ మనల్ని మనం ప్రతిష్ఠించడం గురించి మనం మర్చిపోతున్నాము. Because the real church is you and me. ఎందుకంటే నిజమైన సంఘము నువ్వు నేనై ఉన్నాము. Amen. ఆమేన్. And also, you know, మరి మీకు తెలుసు, while dedicating his church, it was rededication at the time of seals. He said certain things. మరియు ఆ యొక్క ముద్రల సమయంలో ఆయన తన సంఘమును ప్రతిష్ఠిస్తున్నప్పుడు అది వాస్తవంగా మరలా తిరిగి ప్రతిష్ఠించుటై ఉన్నది. That this is not a place of business. మరి ఇది వ్యాపారపు స్థలము కాదు అన్నాడు. I have told in my church, మరి నేను సంఘములో చెప్పాను, నా please సంఘంలో don't bring your business in this building. మరి నేను చెప్పాను, దయచేసి మీ వ్యాపారాలను ఈ బిల్డింగ్కి, ఈ కట్టడంలోనికి తీసుకురావద్దు. I have seen churches which have failed because the pastor and the congregation went into businesses. మరి నేను సంఘములను చూశాను. ఎలాంటి సంఘాలంటే ఆ సంఘం యొక్క కాపరి మరి దానిలోని విశ్వాసులు వ్యాపారంలోనికి వెళ్ళిపోవడం వలన వారు విఫలమవుట నేను చూశాను అక్కడ. I've also seen this. మరి నేను దీన్ని కూడా చూశాను. Some people have a tendency to think, oh, we are in a church, we have believers, what better person I can have to do business with? He will be my business partner. Yeah. You know? మరియు కొంతమంది ఏమనుకుంటారంటే, ఓ ఇదిగో ఇక్కడ మంచి సంఘం ఉన్నది, మరి నేను విశ్వాసిని, వీళ్ళందరూ విశ్వాసులు, కాబట్టి ఇప్పుడు వ్యాపారానికి కావలసిన పార్ట్నర్ జత ఎవరైతే ఉంటారో వీళ్ళకంటే మంచి ఎవరు ఉంటారు అని కూడా కొంతమంది అనుకుంటారు. I have strictly announced in my church, if somebody partners with somebody in business in this church, you please do it at your own risk. మరి నేను కఠినముగా నా సంఘములో దీనిని ప్రకటించాను. ఎవరైనా ఇక్కడ ఈ సంఘములో ఇంకొకరితో మీరు గనక మరి వ్యాపారములో జతగా చేర్చుకున్నట్లయితే మీరు మీ సొంత రిస్క్ పైన దాన్ని చెయ్యండి అని నేను చెప్పాను నేను. Because later, కారణం ఏంటిదంటే తర్వాత when there are ups and downs in the business, మరి ఆ యొక్క వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పుడు the real brotherhood is seen then. The real brotherhood is seen then. అప్పుడు వారి మధ్యలో నిజమైన సహోదరత్వం కనబడుతుంది. That's right. అది నిజం అది. And that is the time మరి అదే సమయము that the friction develops between brothers. మరి సహోదరుల మధ్యలో ఒత్తిడి అనేది ప్రారంభమైతది వాళ్ళ మధ్యలో. And this is such a devil. మరి ఇది ఎలాంటి దయ్యం అంటే it destroys fellowship. అది సహవాసాన్ని నాశనం చేస్తుంది అది. So I strictly told my church. కాబట్టి నా యొక్క సంఘమునకు నేను చాలా కఠినంగా చెప్పాను. I said, don't phone me later and say, Pastor, you know what? I did my business with this, but he has cheated me or this or that. I said, every church has 3 kinds of believers, so don't label everybody as believer. Yes. మరియు నేను చెప్పాను, పాస్టర్ తర్వాత ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇదిగో పలానా అతను ఏం చేశాడో తెలుసా, నన్ను ఇలా మోసపరిచాడు, నాకు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పొద్దు నాకు. ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, మరి ప్రతి సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు, కాబట్టి ప్రతి ఒక్కరిని విశ్వాసి అని వారికి పేరు పెట్టవద్దు. That's right. అది నిజం అది. Then I found some people take baptism and show a lot of interest in the message because they need money. యా, మరి నేను ఇంకోటి కూడా కనుగొన్నాను. అదేంటంటే కొంతమంది జనులు బాప్తిస్మం పొందుకుంటారు, వర్తమానం పట్ల చాలా ఆసక్తిని చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకు డబ్బు అవసరం కనుక. These are those people who make quickly friends in church. మరి ఈ జనులు ఎవరంటే నిజంగా వీళ్ళు సంఘములో చాలా త్వరగా స్నేహితులను చేసుకుంటారు. And they become so good. మరి వాళ్ళు చాలా మంచిగా అయిన తర్వాత it looks he's the best believer. మరి అతను ఒక ఉత్తమమైన విశ్వాసం అన్నట్లుగా కనబడినప్పుడు But after some time, తర్వాత కొద్ది సమయానికి he asks a brother, ఈ సోదరుని అడుగుతాడు, can you give me some money? కొంత డబ్బు నాకు ఇవ్వగలవా? Another brother, మరొక సోదరుని, another brother. ఇంకొక సోదరుని.
And after taking money from 2 or 3 people, మరియు వారి దగ్గర నుండి డబ్బును తీసుకున్న తర్వాత vanishes. ఆ తర్వాత అదృశ్యమైపోతాడు ఇక. And then those brothers who are due, they come to the pastor. మరి ఎవరైతే సహోదరులు డబ్బులు ఇచ్చారో వాళ్ళు పాస్టర్ దగ్గరికి వస్తారు ఇక. We gave money in good faith, but he doesn't return back. మేము అతను ఒక మంచి విశ్వాసం అనుకొని మంచి నమ్మకంతో మేము డబ్బులు ఇచ్చాము, కానీ అతను మాకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. I've told them the scripture. మరి నేను వారికి లేఖనం చెప్పాను, When you are helping somebody, don't expect to return back. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నట్లయితే ప్రతిఫలమును ఆశించొద్దు అని నేను చెప్పాను. And if you can't do it, don't give. అయితే నువ్వు అది చేయలేకపోతే నువ్వు దాన్ని అసలు చెయ్యకు. But if you gave it, just give it. కానీ నువ్వు దానిని ఇస్తే దాన్ని ఇచ్చేసేయిగా. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? These are some little things from the message I'm telling you. మరి వర్తమానంలో నుండి ఇవి చిన్న చిన్న కార్యములు నేను మీకు చెప్తున్నాను. Businesses like network marketing. మరియు నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి వ్యాపారాలు. Like in India, there's an Amway business. మరి మన భారతదేశం, మన ఇండియాలో ఆమ్వే బిజినెస్, ఆమ్వే వ్యాపారం ఉంది. And on the same pyramid schemes, there are many local businesses. మరియు అలానే పిరమిడ్ స్కీములు ఇంకా స్థానికమైన వ్యాపారాలు కూడా ఉంటాయి. The more members you make, the more money you will get. మరి ఎక్కువ సభ్యులను నువ్వు చేరుస్తే ఎక్కువ డబ్బులు నీకు వస్తాయి. Don't bring it to the church. దాన్ని సంఘములోనికి తీసుకురావద్దు. The fellowship will break. సహవాసం అనేది అది పగిలిపోతుంది, చెడిపోతుంది. You see, that one line the prophet said, and God hides in simplicity, covers so much. మరి ప్రవక్త చెప్పిన ఆ ఒక్క వరస ఏదైతే ఉందో, మరి దేవుడు నిజంగా సామానుడు దాగుంటాడు కనుక ఎన్నో కార్యాలు అందులో ఉన్నాయి ఆ ఒక్క వరుసలోనే. Then I don't know about this part of the country. ఈ దేశం యొక్క భాగములో, మరి ఈ దేశం యొక్క ఈ భాగములో మరి ఏమిటో నాకు తెలియదు కానీ, But in North India it happens. మరి ఉత్తర భారతదేశంలో జరుగుతుంది. Few people get together and drop a committee. మరియు కొంతమంది జనులు ఏకమయ్యి వారు ఒక కమిటీని తయారు చేసుకుంటారు. It's called pooling your money. మరి అదేంటంటే డబ్బును దాంట్లో వేయడం. And whosoever requires, they can take back. మరి ఎవరికి అవసరత ఉంటే వాళ్ళు తిరిగి దాన్ని తీసుకోవచ్చు. Don't do this pooling money stuff in the church. మరియు చర్చిలో, మందిరములో మళ్ళీ అలా డబ్బులు తీసుకోవడం అనేది దయచేసి ఎలాగూ ఒక కమిటీగా తయారయ్యి డబ్బులు వేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చేయొద్దు దయచేసి సంఘంలో. When we give money in the church, మరి సంఘములో డబ్బులు ఇచ్చినప్పుడు somebody who really needs it, you just give it. మరి ఎవరికైనా నిజంగా అవసరం ఉంటే వారికి ఇవ్వచ్చు. Or you're giving for the ministry, మరియు పరిచర్యకు నువ్వు ఇస్తున్నాను, for evangelism, లేదా సువార్తకి ఇస్తున్నాను, or you're giving the tithe. లేదా దశమ భాగమును ఇస్తున్నాను. Besides that, దాని కాకుండా loan schemes, interest schemes, and all such schemes don't work in the church. సంఘములో మరి లోన్ స్కీములు, ఇంట్రెస్ట్ స్కీములు మరియు అలాంటి స్కీములు ఏవి కూడా పనిచేయవండి. Try to understand that. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. And this is the root of all evil. మరి ఇదే సమస్తమైన కీడునకు మూలమై ఉన్నది. That's right. అది నిజమది. Don't do business in the church, Brother Branham said. సో బెనమ్ గారు చెప్పారు బిజినెస్ ని చర్చిలో చేయొద్దని. Then the prophet said, మరి ప్రవక్త చెప్పాడు, ministers come and sell books in the hall. మరి సేవకులు వచ్చి మరి ఆ హాల్లో వారు పుస్తకాలు అమ్ముతారు. You know, sell calendars. మరి మీకు తెలుసు కదా క్యాలెండర్లు అమ్మడం. I'm increasing that list. I mean selling something like books and selling something even which has to do with the word and the message, I would say. మరియు నేను దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ మాటల్లో చెప్పగొడుతున్నాను. వారు పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. మరి అది వర్తమానం కావచ్చు లేదా వాక్యం కావచ్చు. You have seen how it happens in conventions. Backside there will be a bench and somebody would have calendars and tracts and they are giving it out. మరి మీకు తెలుసు కదా కన్వెన్షన్స్ లో మరి వెనకాల ఒక బెంచ్ వేసుకుంటారు, అక్కడ క్యాలెండర్లు, పుస్తకాలు అవన్నీ ఉంటాయి. మరి అవన్నీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు అక్కడ. That should not happen in the building. మరి అది మరి ఆ బిల్డింగ్ లో జరగకూడదండి. Because it is dedicated to the Lord. కారణం ఏంటంటే అది ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడింది. Now some people may not like what I say, but I say just go home and read what the prophet said. The prophet said exactly it. మరి కొంతమందికి అది ఇష్టము కాకపోవచ్చు, కానీ మీరు ఇంటికి వెళ్ళి ప్రవక్త ఏం చెప్పాడో చదవండి. ప్రవక్త ఏం చెప్పాడో అదే నేను చెప్తున్నాను ఇక్కడ.
Then the prophet also said, మరి ప్రవక్త ఇది కూడా చెప్పాడు, this is not a place to visit. మరి ఇది సందర్శించు స్థలం కాదు. That means we don't come here to talk with each other. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరికొకరము మాట్లాడుకోవడానికి ఇక్కడ రావట్లేదు మనం. We come here to talk to God. మనము దేవునితో మాట్లాడడానికి వస్తున్నాము ఇక్కడికి. He said the trouble is we do too much talking. మరి ఆయన ఏమని చెప్పాడంటే ఈరోజు సమస్య ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. And we don't become quiet to hear what he has to say. ఆయన ఏమి చెప్పుతున్నాడో దాని వినుటకు మనం నిశ్శబ్దం కావడం లేదు. Amen. ఆమేన్. There should not be noise in the church. మరి చర్చిలో సంఘములో ఎలాంటి శబ్దము ఉండకూడదు. He said for mothers who are having small babies and you know the babies cry, they have a separate room in Branham Tabernacle called cry room. మరియు మీకు తెలుసు కదా, తల్లులు ఉంటారు, మరి ఆ బిడ్డలు చిన్న బిడ్డలు కనుక ఏడుస్తూ ఉంటారు. అయితే బ్రెన్హం టెబర్నాకిల్లో ఒక ఏడుపు గదనతో కూడా ఉంటుంది. Yeah, that's right. అవునండి, అది నిజం. So my prayer for Brother Pradeep is that may God give him more so he can build a cry room. మరి నేను Let him increase us. సోదరు రత్న ప్రదీప్ గారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఇంకెక్కువ ఇవ్వాలని, దాని ద్వారా అతను ఒక ఏడుపు గదిని కూడా కట్టాలని చెప్పేసి. I believe he has started a journey. మరి నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఒక ప్రయాణమును ప్రారంభించాడని. Brother Pradeep and the church who are going with him have just started a journey. మరియు సోదరుడు ప్రదీప్ మరియు ఆయనతో పాటు వెళ్తున్న సంఘము ఇప్పుడే వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. And I believe this is not the end. మరి నేను నమ్ముతున్నాను ఇది ఇక ముగింపు కాదు. God will increase you further. దేవుడు ఇంకెక్కువగా ముందు అభివృద్ధి పరుస్తాడు. This rock mountain increases. మరి ఈ యొక్క రాయి, ఈ యొక్క పర్వతము అది ఎదుగుతుంది. అది You won't have places to seat people. You will have to cut the walls. You have to build bigger walls. And then when you go there, then you have to build bigger church. You have to do it. మరియు ఇంకను జనులను చూడాలంటే ఈ యొక్క గోడలను పడగొట్టాలి, మరి ఈ గోడలను పడగొట్టాలి, మరి అలా పడగొట్టి మళ్ళీ కట్టాలి, మళ్ళీ ఇంకా జనులు పెరుగుతా అంటే ఇంకా అది చేస్తూనే ఉండాలి ముందు. You can see outside, see people are sitting there. చూడండి జనులు ఎలాగో అలా బయట కూర్చొని ఉన్నారో అంత జనులు. That's right. అది నిజం. అది So I know this is not the end. అయితే నాకు తెలుసు ఇది ముగింపు కాదని. May God increase our brother more. మరి సోదరుని దేవుడు ఇంకెక్కువగా అభివృద్ధి పరచును గాక. But when I see this, I remember Branham Tabernacle. It was a similar situation. మరియు నేను దీన్ని చూసినప్పుడు మరి నేను గుర్తు తెచ్చుకుంటున్నాను సోదరుడు బ్రెన్హం గారి యొక్క టెబర్నాకిల్ని కూడా. ఎందుకంటే ఇదే పరిస్థితి అక్కడ కూడా. To attend the meeting and get a bench in the church, I heard Pastor Neville's daughter's testimony. Yeah. మరియు సంఘములో మరి హాజరవ్వడానికి, మరి సంఘములో ఒక బెంచ్ పైన కూర్చోడానికి ఆ విషయం గురించి మరి పాస్టర్ నెవిల్ గారి యొక్క కుమార్తె సాక్ష్యాన్ని నేను విన్నా. And she said, మరి ఆమె చెప్పింది, we were children at that time. మరి మేము చిన్న పిల్లలుగా ఉండే ఆ సమయంలో, and we had to leave very early home because we made line at the doors. Just the door open, we ran to our bench. మరియు మేము చాలా ప్రొద్దున్నే వెళ్ళవలసి ఉండేది. ఎందుకంటే మేము అక్కడ ఆ తలుపు దగ్గర ఒక వరుసగా నిలబడే వాళ్ళము. మరి తలుపు తీసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చునే వాళ్ళం మేము. Within 5 minutes the hall was full. 5 నిమిషాలలో హాల్ అంతా నిండిపోయేది. And the rest, మరి మిగతా వాళ్ళంతా then they have to stand at the walls or maybe stand outside in the cars and hear by telephone hookups. Yes. మరి ఇక మిగతా వాళ్ళందరూ అక్కడ బయటైనా నిలబడవలసి ఉండేది, లేదా వారు ఆ యొక్క గోడల ప్రక్కలనైనా నిలబడి ఉండేవారు. కొంతమంది అయితే మరి ఆ యొక్క కార్లలో టెలిఫోన్ హుకప్స్ ద్వారా వినేవాళ్ళు. So that would happen here also. మరి అది ఇక్కడ కూడా జరగవచ్చు. It's happening. అది జరుగుతుంది. అది God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. It's not a place for young people to pass notes. మరియు యవనస్తులు వారి యొక్క నోట్స్ని ఒకరికొకరు ఇచ్చుకునే స్థలం ఇది కాదండి. This is not a place to have a love affair game. మరియు ప్రేమ కథలు నడిపించే స్థలం ఇది కాదండి. In denominations, సంఘ శాఖలలో Papa Mama say, తల్లిదండ్రులు చెప్తారు, we have a daughter. మాకు కుమార్తె ఉన్నది. This brother said, come to our church. మరి ఆ సోదరుడు అంటారు, నువ్వు మా సంఘానికి రా. Let's go. వెళ్దాంపా. Probably we'll find a boy there. బహుశా అక్కడ ఒక అబ్బాయిని మనం కనుగొంటామేమో. So we'll attend the meeting also and we'll see a boy.
మరి మనము కూటాన్ని హాజరు కావచ్చు, అదే సమయంలో ఒక అబ్బాయిని కూడా చూడొచ్చు. Brother, you see, when you come with that intention, మీరు చూడండి, అలాంటి ఉద్దేశంతో గనక మీరు వస్తే God is not talking with you. దేవుడు నీతో మాట్లాడడం లేదు. When we come to the house of the Lord, we are focused on Him. మనము ప్రభు ఒక ఇంటికి వచ్చినట్లయితే మనము ఆయన పైననే దృష్టి పెట్టవలెను. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? These are simple things, but they are not simple things. ఇవి చాలా సామాన్యమైన విషయాలు, కానీ అంత సామాన్యమైనవి కూడా కావవి. Okay, సరే, calculate in all the churches how many follow that. Pardon? Calculate in churches you have gone through how many really follow that. మరి ఇప్పుడు మీరు వెళ్ళిన సంఘములను గనుక మీరు లెక్కిస్తే నిజంగా ఎంతమంది దాన్ని వెంబడిస్తున్నారు? You see, people have to be taught church order. మరియు ప్రజలకు సంఘ క్రమం అనేది నేర్పించవలసి ఉన్నది. Because there is a divine order in coming in the tabernacle. ఎందుకంటే అది దైవికమైన క్రమమై ఉన్నది. టెబర్నాకిల్కి వచ్చేటప్పుడు, గుడారంలోనికి వచ్చేటప్పుడు. Then Brother Branham said, మరి తర్వాత సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, young people passing notes shouldn't happen. మరి యవనస్తులు ఒకరికొకరు వారు చీట్లు పంచుకోవడం అనేది జరగకూడదు. If you've got to talk something personal, you go outside. నువ్వు గనక వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడుకోవాలని అనుకుంటే నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు. And if a deacon of the church sees some girl and some boy, you know, then they have to inform the parents. ఒకవేళ ఎవరైనా అబ్బాయి ఎవరైనా అమ్మాయి మధ్యలో వారు మాట్లాడుకోవడాలు అవి చేస్తున్నట్లయితే ఆ సంఘం యొక్క డీకెన్ కనుక చూస్తే ఆ డీకెన్ ఖచ్చితంగా వారి తల్లిదండ్రులకు వాళ్ళు సమాచారం ఇవ్వాలి. You know, after the age of 13, మరి 13 సంవత్సరాల వయసు తర్వాత this human body starts producing some hormones very fast. మరి ఈ యొక్క మానవ శరీరంలో కొన్ని హార్మోన్లు చాలా వేగముగా ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. And when the hormones work, you know, the mind gets upset. మరి ఆ హార్మోన్లు పనిచేసినప్పుడు మీకు తెలుసు కదా, ఈ యొక్క మెదడు అనేది అది అప్సెట్ అయిపోతుంది. But above the hormones is the Holy Ghost. కానీ హార్మోన్ల పైన పరిశుద్ధాత్మ ఉన్నాడు. And so we need to keep a check on that. కాబట్టి మనం దానిపైన ఎప్పుడు కూడా ఒక తనిఖీ వేసి ఉండాలి. We should understand that our children are not born again. మరి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క పిల్లలు తిరిగి జన్మించలేదు ఇంకా. Until they are born again, we be the Holy Ghost for them. వాళ్ళు తిరిగి జన్మించే వరకు మనమే వారికి పరిశుద్ధాత్మ ఉన్నాము. Amen. ఆమేన్. God's name be praised. మరి ప్రభు యొక్క నామము స్తుతింపబడును గాక. And I heard especially this part of the country is full of love stories. మరి నేను ప్రత్యేకంగా విన్నది ఏమిటంటే ప్రత్యేకంగా ఈ భాగము ఈ దేశం యొక్క ఈ భాగంలో ఎక్కువగా ప్రేమ కథలు ఉన్నాయని. This married this, this married this, this married this, this married this. You know, it's a very complex story. ఈ వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకున్నాడు, ఈ వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకున్నాడు, ఈ వ్యక్తి ఈమెను పెళ్లి, ఇదంతా కూడా ఒక గందరగోళంతో కూడినది, లేదా ఒక దాని ఏమంటారంటే కాంప్లెక్స్ అంటే ఒక కష్టమైన క్లిష్టమైన కథలు అన్నమాట ఇవన్నీ. What has happened in the past is forgiven. ఏవైతే ఇదివరకు జరిగినదో అవి క్షమించబడ్డాయి. But God has made us believers. కానీ దేవుడు ఇప్పుడు మనల్ని విశ్వాసులుగా చేశాడు. Now let us not start a fresh game. కాబట్టి మనం ఇప్పుడు ఫ్రెష్ గేమ్ ను మొదలు పెట్టొద్దిగా. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Some people in the church, girls watch boys and young people watch only girls. మరి కొంతమంది జనులు సంఘములో మరి అమ్మాయిలు ప్రత్యేకంగా అబ్బాయిలనే చూస్తారు, మరి కొంతమంది అబ్బాయిలు ప్రత్యేకంగా అమ్మాయిలనే చూస్తారు. It is important to check them. వారిని మనము తనిఖీ చేయడం, పరీక్షించడం అనేది మనకు ప్రాముఖ్యమైనది. అది Brother Pradeep, would you allow me to preach this? సోదరుడు ప్రదీప్, దీన్ని మీరు బోధించుటకు దయచేసి అనుమతిస్తారా? I preach like it is my own home church. మరి నా యొక్క సొంత ఇంటి సంఘం వల్లే నేను ఇక్కడ బోధిస్తున్నాను. You know, this boy and girl affair and this money affair is like a snake, a python which squeezes the church. మరి మీకు తెలుసు కదా, అంటే ఈ ప్రేమ కథలు అలా ఉన్నాయి, ఈ యొక్క డబ్బును కూర్చిన ఈ యొక్క విషయాలు ఇవన్నీ కూడా ఇదొక పాము వలె ఉంటుంది. ఆ పైథాన్ అనే పాము ఎలాగైతే ఉంటుందో అది మొత్తం సంఘాన్ని మొత్తము అది పూర్తిగా అది క్రష్ అంటే ఒత్తిడి చేస్తుంది. అది Okay. అది నలగొడుతుంది మొత్తం సంఘాన్ని. Brother and sister,
I'll help you, young brother and sister. నేను ఇప్పుడు యవనమైన సోదరి సోదరులకు నేను సాయం చేస్తాను. You are badly wanting to love someone. నువ్వు ఎవరినో బాగా ప్రేమించాలనుకుంటాను. I'll tell you one person. నేను ఒక వ్యక్తిని నీకు చెప్తాను. The word. వాక్యం. And I'm telling you. మరి నేను చెప్తున్నాను. Fall in love with Jesus, you will never regret. Yes. యేసుతో ప్రేమలో పడండి, మీరు ఎన్నడూ తిరస్కరించబడరు. Never. ఎన్నడూ తిరస్కరించబడరు. He is one friend who has never ditched. One friend who has never ditched anybody. యా, మరి ఆయనే ఒక స్నేహితుడు, ఎవరిని పరీక్షించడు ఆయన. His love is really true love. ఆయన ప్రేమ నిజంగా నిజమైన ప్రేమ ఉన్నది. Why to go for substitute love when you have sky full of genuine love? ఎందుకు నువ్వు ప్రత్యామ్నాయమైన ప్రేమలోనికి వెళ్తున్నావు? ఆకాశము నిండా నిజమైన ప్రేమ, అసలైన ప్రేమ ఉండగా. I want to tell you something. నేను మీకు ఒక విషయం చెప్పగోరుతున్నాను. When you fall in love with Jesus, యేసుతో గనుక మీరు ప్రేమలో పడితే, Jesus does everything for you. యేసు మీ కొరకు ప్రతిదీ చేస్తాడుగా. ఆమేన్. In Proverbs it's written, మరియు సామెతలో ఇది రాయబడింది. wisdom said, మరి ఆ జ్ఞానము చెప్పుచున్నది, make me your friend. నన్ను మీ స్నేహితుడిగా చేసుకోనండి. Those who have loved me and respected me, I have lifted them. ఎవరైతే నన్ను ప్రేమించారో, ఎవరైతే నన్ను గౌరవించారో వారిని నేను పైకి లేపాను. So these are the people you should love. Wisdom. కాబట్టి ఇలాంటి ప్రజలను మీరు ప్రేమించాలి. అదే జ్ఞానము. That's right. But you don't see Jesus, but you have the word. యా, అది నిజము. నువ్వు యేసుని చూడకపోవచ్చు, కానీ మనకు వాక్యం ఉన్నది. For past 1 year I am very much in love with him. గత సంవత్సరము నుండి నేను బాగా ఆయనతో ప్రేమలో ఉన్నాను ఇప్పుడు. Now that's my own life and my story. I can't share it with anybody. యా, అది నా జీవితము, నా సొంత కథ అయి ఉన్నది. దాన్ని నేను ఎవరితో పంచుకోలేను. But I am really enjoying with him. కానీ నిజంగా నేను ఆయనతో ఎంతో ఆనందిస్తున్నాను. Oh, the peace and comfort, and I would say when storms are there, the peace and the anchor you have is when Jesus is with you. యా, మరి నేను చెప్పగలను, మరి నీ యొక్క జీవితంలో బాగా తుఫానులు వచ్చినప్పుడు ఆ సమయంలో నీకు సమాధానము, యేసు అక్కడ లంగరు వేయబడినప్పుడు నీకు సమాధానం ఉంటుంది అక్కడ. Never make any man your hero. ఏ మనుషుని కూడా మీ యొక్క హీరోగా చేసుకోవద్దు. But Jesus be your hero. యేసే మీ హీరో అయి ఉండాలి. ఆమేన్. You see, the prophet said, మరి మీరు చూడండి, ప్రవక్త చెప్పాడు, Isaiah had Uzziah as his hero. యా, ఉజ్జియా తనకొక హీరో ఉన్నాడు. But one day the hero died. కానీ ఒక రోజున హీరో చనిపోయాడు. Then God took him to the temple. అప్పుడు దేవుడు అతనిని మందిరంలోనికి తీసుకెళ్ళాడు. When he saw the Lord high and lifted up, మరి ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థలంలోని ప్రభువుని అతను చూశాడో, Brother Branham said, సోబేరం గారు చెప్పారు, God broke the influence of Uzziah from Isaiah, without which he couldn't receive a ministry. ఎస్, మరియు దేవుడు ఏం చేశాడంటే ఉజ్జియాపై ఉన్న ఉజ్జియా యొక్క ప్రభావము యెషయాపై ఉన్నది. దానిని దేవుడు పగలగొట్టేశాడు. దేవుడు దాన్ని తీసేశాడు. ఎందుకంటే దాని ద్వారా అతను ఒక పరిచర్యను పొందుకోలేకపోయాడు. And that's why when you come to the church, కాబట్టి నువ్వు సంఘమునకు వచ్చినప్పుడు don't make any brother or sister your role model. మరి ఏ సహోదరుని గాని ఏ సోదరుని గాని నీ రోల్ మోడల్ గా చేసుకోవద్దు. నువ్వు To be మాదిరిగా like చేసుకోవద్దు. Jesus, to be like Jesus. That's your hero. యేసువలే ఆయనే మీ యొక్క హీరో అయి ఉన్నాడు. I've seen a translator long time back. మరి నేను చాలా సంవత్సరాల క్రితము నేను ఒక తర్జుమాదారుని చూశాను. And when the English brother would say like this, మరి ఆంగ్ల సహోదరుడు గనుక ఇలా చేశాడు అనుకో, then the translator would do like this. మరి ఇక్కడున్న ఈ యొక్క తర్జుమాదారుడు కూడా ఇలా చేస్తాడు. Then the English brother would take out his kerchief and do like this. మరి ఆంగ్లంలో బోధించే ఆ సహోదరుడు తన యొక్క ఖర్చు తీసుకొని ఇలా చేశాడు అనుకో, ఇతను కూడా అలానే చేస్తున్నాడు. Now the translator doesn't have sweat, but he will take his kerchief. Yes. Full translation. Yes.
ఆ తర్జుమాదారుడికి నిజంగా ఇక్కడ చెమట లేదు, కానీ ఈయనేం చేస్తున్నాడంటే ఆ కర్చీఫ్ తీసుకొని ఇలా తుడుచుకుంటున్నాడు, ఎందుకంటే సంపూర్ణమైన తర్జుమా చేస్తున్నాడు అనమాట. Even translated every action. మరి ప్రతి ఒక్క యాక్షన్ని కూడా అతను ఎలా ప్రవర్తిస్తున్నా ప్రవర్తనను కూడా తర్జుమా చేస్తున్నాడు. Well, that is the attitude of people when they follow a man. ఒక మనిషిని వాళ్ళు వెంబడించినప్పుడు అదే ఉద్దేశమై ఉంటుంది అక్కడ. Have you tried mimicking or doing full translation of Jesus? మీరు ఎప్పుడైనా మిమిక్రీ కానీ లేదా యేసు యొక్క సంపూర్ణమైన తర్జుమా ప్రయత్నించారా? మీరు యేసును సంపూర్ణమైన తర్జుమాగా మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? Have you tried his humility? ఆయన యొక్క దీనత్వమును మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? Have you tried his prayer life? ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా? Whole night రాత్రంతా in prayer. ఆయన ప్రార్థనలో ఉండేవాడు. And in the daytime మరి పగలు పూట preaching the gospel. సువార్తను బోధించుట. And in the night, రాత్రి. what kind of a life was that? ఎలాంటి రకమైన జీవితం అండి అది? Nobody could live this life. ఎవ్వరు కూడా అలాంటి జీవితం జీవించలేరు. When I even see myself, I find we are nothing. Yeah, we are nothing. మరి నేను నా స్వయంగా చూసినప్పుడు నిజంగా మనం ఏమి కాము. But he's my hero, I tell you. కానీ ఆయనే నా హీరో, నేను చెప్తున్నాను మీకు. I want to come to that level. నేను అలాంటి స్థితిలోనికి రాకూడుతున్నా నేను. May he give me that power to pray. మరి నాకు దేవుడు అలాంటి శక్తిని ఆ ప్రార్థన చేయడానికి ఇచ్చును గాక. The backbone of the church is prayers. సంఘం యొక్క వెన్నుముక ప్రార్థనలై ఉన్నవి. Amen. Amen. It's not like this pastor says, come let's pray. You pray. Yeah. అది ఇలా కాదండి, పాస్టర్ గారు చెప్పి రండి ప్రార్థన చేద్దామని కాదు, మీరు ప్రార్థన చేయండి. Amen. And when you pray, brother, మరి సోదరుడు నువ్వు ప్రార్థించినప్పుడు, oh brother, you don't know what's going to happen in your life. నీ జీవితంలో ఏం జరుగుతుందో అసలు నీకు తెలియదు కూడా. It's not a place to visit. ఇది సందర్శించే స్థలం కాదు. It's not a place to pass notes. మరియు నోట్స్ను లేదా అదే చీటీల పైన రాసి ఒకరికొకరికి ఇచ్చుకునేది స్థలం కాదు ఇది. Today notes have taken a different meaning. మరి ఈ రోజున ఆ యొక్క నోట్స్ కి వేరే వ్యత్యాసమైన అర్థము వచ్చేసింది. More dangerous notes. చాలా అపాయకరమైన నోట్స్లు అవి. You take a paper and give somebody. మరి నువ్వు ఒక పేపర్ని తీసుకొని ఎవరికైనా ఇచ్చావనుకో, everybody will see it. ప్రతి ఒక్కరు దాన్ని చూస్తారు. Quietly pick up your phone and do like this. నిశ్శబ్దంగా నువ్వు ఏం చేస్తావంటే నీ ఫోన్ తీసుకొని ఇలా 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 ఇలా. WhatsApp. ఏం జరుగుతుంది? వాట్సాప్. That's right. అవును. And you have passed the notes. మరి మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క నోట్స్ని వాళ్ళకి పంపుతున్నారు. ఇప్పుడు when the meeting is going on, మరియు కూటము జరుగుతూ ఉన్నప్పుడు shut off your WhatsApp. మీ వాట్సాప్ను మూసివేయండి. And see WhatsApp at the pulpit. పుల్పిడి యొక్క వాట్సాప్ను చూడండి. If you be busy with your WhatsApp, you will not see WhatsApp at the pulpit. Yes. నువ్వు గనక నీ వాట్సాప్తో బాగా బిజీగా ఉన్నావనుకో, మరి పుల్పిడి దగ్గర ఏం జరుగుతుందో, వాట్సాప్ ఏం జరుగుతుందో నీకు తెలియదు ఇక్కడ. And you will miss the blessing of the Lord. మరి ప్రభు యొక్క ఆశీర్వాదమును మీరు తప్పిపోతారు. Bill Branham said, సబేనం గారు చెప్పారు, 2 or 3 songs, 2-3 పాటలు, and then you'll be playing Only Believe. తర్వాత ఓన్లీ బిల్ ఒక పాట పాడతాము. And then he said, it's my time to come to the pulpit. మరి అప్పుడు ఆయన అన్నాడు, ఇక పుల్పిడి వద్దకు రావడానికి నా సమయం అది. He said, when a minister walks into a congregation praying and seeking God, they are bound to hear from heaven. మరియు ఆయన ఏమన్నాడంటే, ఒక సేవకుడు గనక ప్రార్థించు మరి దేవుని వెతుకుతున్న ఆ సంఘములోనికి గనక వస్తే, మరి వారు ఇక పరలోకము నుండి వినుటకు బద్దులై ఉన్నారుగా. Now this is not said in the book, but it comes indirectly from the book only. మరి ఇది పుస్తకంలో నుండి నేరుగా వచ్చేది కాదు, కానీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ పుస్తకం నుండి వస్తున్నది. Any kind of disturbance that happens during preaching of the word should not take place.
మరి ఎలాంటి రకమైన డిస్టర్బెన్స్ ఆటంకాలు ప్రసంగం చేస్తున్నప్పుడు అది జరగకూడదు. What does that mean? For example, మరి దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. the musicians should come half an hour before the meeting begins. కూటము ప్రారంభమునకు అరగంట ముందే వాయిద్యకారులు రావాల్సి ఉంటుంది. And check the plugs. మరి వాళ్ళు ప్లగ్లను మొత్తము కూడా వారు తనిఖీ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. Now you're not checking plug when songs are going on or a preaching is going on. మరియు నీవు పాటలు పాడుతున్నప్పుడు లేకపోతే ప్రసంగం జరుగుతున్నప్పుడు నీ ప్లగ్లు మీరు చెక్ చేసుకోవద్దు. Check the mics, check the instruments, the mixer and everything beforehand. మరి ముందుగానే ఆ యొక్క మైకులను కానీ మిక్సర్లను కానీ మరి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుగానే పరీక్షించుకోవాలి, తనిఖీ చేసుకోవాలి. It should be done in advance. అది ముందుగానే జరగవలసి ఉంటుంది. That when the meeting begins, మరి కూటము ప్రారంభించినప్పుడు there is no disturbance. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఆటంకాలు ఉండకూడదు. You see, when disturbance takes place, it grieves the Holy Ghost. మరి మీకు తెలుసండి, ఆటంకాలు అనేవి జరిగినప్పుడు అది పరిశుద్ధాత్మను బాధ పెడతాయి అవి. And let our actions not grieve the Holy Ghost. కాబట్టి మన యొక్క పనులు, మన యొక్క క్రియలు అవి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండును గాక. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? In our church, they come one night before and do it. మరియు మా యొక్క సంఘంలో అయితే ముందు రాత్రే వచ్చి వాళ్ళు దాన్ని చేసేస్తారు. They fit everything. వాళ్ళు ప్రతిదీ కూడా ముందుగానే ఫిట్ చేసేస్తారు. So that when the meeting begins, కాబట్టి వారు ఇక కూటం ప్రారంభించినప్పుడు, oh, give me the mic. Oh, I think it's not working. I'll give you another one. And now you take this mic. You do this. What's happening? కూటం ప్రారంభించిన తర్వాత సరేలే ఆ మైక్ పనిచేస్తలేదు, నాకు ఇచ్చేయో, ఈ మైక్ తీసుకో, ఈ మైక్ ఇది ఏంటిదండి అదంతా కూడా. And brother is preaching very fast. మరి సోదరుడు అక్కడ చాలా వేగముగా బోధిస్తున్నాడు. He has to stop. అతను ఆపాలి. ఇప్పుడు What happens? ఏం జరుగుతుంది? You are breaking the wave of the Holy Ghost. నీవు పరిశుద్ధాత్మ యొక్క అలను అక్కడ నువ్వు ఆపివేస్తున్నావు. నువ్వు It's a disturbance. అది ఒక ఆటంకము. And such disturbance shouldn't happen in the meetings. మరియు కూటాలలో అలాంటి ఆటంకములు జరగకూడదు. For that, దాని కొరకు come in advance. దాని కొరకు ముందుగానే రండి. If God has really made you sons of Asaph, then have your ministry like Asaph had. మరి ఆసేపు యొక్క కుమారులుగా గనక దేవుడు మిమ్మల్ని చేసినట్లయితే ఆసేపు కుమారులు ఎలాంటి పరిచయం చేశారో అలాంటి పరిచయం మీరు కలిగి ఉండండి. Then Brother Branham said, మరి సౌ బెనమ్ గారు చెప్పారు, and then if somebody had an outstanding solo, let them sing it. Let them sing it. మరి ఎవరికైనా ఒక అద్భుతమైన లేదా దాని ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ అంటే ఒక అద్భుతమైన మరి పాట వాళ్ళు వ్యక్తిగతంగా పాడాలని అనుకుంటే, ఒక్కరే పాడాలనుకుంటే వాళ్ళు పాడొచ్చు. But not just a bunch of carrying on. కానీ అది అందరూ గుంపుగా పట్టుకొని పాడే కాదు. Now I also want to sing. నేను కూడా ఒక పాడగోరుతున్నా. Now I also want to sing. నేను కూడా ఒక పాట పాడగోరుతున్నా. Now I also want to sing. నేను కూడా ఒక పాట పాడగోరుతున్నా. No. లేదు. This is the ministry of the song leader to check the solos. మరియు ఇది మరి సాంగ్ లీడర్ యొక్క పాటలు నడిపించే నాయకుని యొక్క పరిచయం ఏంటంటే ముందుగానే వాటన్నిటిని పరీక్షించుకోవడం, తనిఖీ చేసుకోవడం. And they practice well in advance. మరి వాళ్ళు ముందుగానే దానిని ప్రాక్టీస్ చేసి ఉండాలి. And then they come and sing it. అప్పుడు వాళ్ళు వచ్చి అది పాడాలి. That is going to edify the church. అప్పుడు అది సంఘమును అభివృద్ధి పరుస్తుంది, క్షేమాభివృద్ధి పరుస్తుంది. Then Brother Branham said, తర్వాత సోబెనమ్ గారు చెప్పారు, that we don't have regular testimonies during the time of the meetings. మరి కూటాలు జరుగుతున్నప్పుడు మనకు మరి ఎప్పుడు ఉండే సాక్ష్యాలు ఉండవు. You know, some testimonies are like this. మరి కొన్ని సాక్ష్యాలు ఇలా ఉంటాయి. It happened in Delhi. I don't know about your churches. మరి మీ సంఘములో ఏంటో నాకు తెలియదు, కానీ ఇది ఢిల్లీలో జరిగింది. ఇది the testimony will start like this. మరి ఆ సాక్ష్యం ఇలా ప్రారంభమైతది. I got up in the morning. నేను ఉదయకాలములో లేచాను. I brushed my teeth. మరి నా యొక్క పళ్ళు తోముకున్నాను. Now everybody knows you brushed your teeth. ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు పళ్ళు తోముకుంటావని. And then I got ready. ఆ తర్వాత నేను సిద్ధపడ్డా. And people saying, please come to the point. అక్కడ జనులు అంటా ఉంటారు, ఏం చెప్పాలనుకుంటున్నావా అక్కడికి రా, ఆ పాయింట్ దగ్గరికి రా. But that point will not come. కానీ ఆ విషయం రాదు. And then I got out of the house. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. Then I ఇంట్లో నుండి బయటికి వెళ్ళాను. kicked the scooter. ఆ తర్వాత
ఆ తర్వాత నా యొక్క స్కూటర్ని నేను కిక్ కొట్టాను. The scooter didn't start. అయితే స్కూటరు అది స్టార్ట్ కాలేదు. Somebody thought maybe the testimony is regarding the scooter. మరి కొంతమంది ఏమనుకుంటారంటే బహుశా ఆ స్కూటర్ గురించి సాక్ష్యం కావచ్చు అనుకుంటారు. No, it's not regarding the scooter. అది స్కూటర్ గురించిన సాక్ష్యం కూడా కాదు అది. So I called a repair mechanic and then he repaired. మరియు నేను అప్పుడు దాన్ని రిపేరింగ్ చేసే మెకానిక్ని పిలిచాను. మరి అతను వచ్చి రిపేర్ చేశాడు. By that time it was 12 noon. మరి అప్పటికే 12 అయింది మధ్యాహ్నము. And the pastor is also looking at the watch. మరి పాస్టర్ కూడా వాచ్లు చూస్తాడు. Yeah, that's right. అది నిజం అది. And then I went. తర్వాత నేను వెళ్ళాను. I climbed a flyover, then I got down the flyover. మరి నేను ఫ్లైఓవర్ ఎక్కాను. మరి ఫ్లైఓవర్ కింద దిగాను. People said, where is the testimony? జనులు అంటా ఉంటారు అసలు సాక్ష్యం ఎక్కడుంది అందులో. You know, it's the habit of some people. మరి మీకు తెలుసా అండి, అది కొంతమంది జనుల యొక్క అలవాటు అది. They want to tell their whole story. వారు వారి యొక్క పూర్తి కథనంతా చెప్పగోరుతారు. And not tell what the real burning testimony is for the glory of the Lord. నిజంగా మండుచున్న సాక్ష్యం ఏదైతే ఉందో, ఆ ప్రభు మహిమ కొరకు మండుచున్న సాక్ష్యం ఏదైతే ఉందో అది కాదు వాళ్ళు చెప్తున్నది. So even when the testimony comes, even the song leader or the brother who is leading the church hears the testimonies in advance. What is their testimony? In advance, before the meeting. యా, మరి వారు ఇప్పుడు ఒక సాక్ష్యమును చెప్పగొడుతున్నట్లయితే మరి ఆ యొక్క సాంగ్ లీడర్ కానీ, అంటే ఆ పాట నడిపించే నాయకుడు కానీ, మరి ఆ వాయిద్యకారులు కానీ వాళ్ళు ముందుగానే ఆ సాక్ష్యాన్ని విని ఉండాలి. And he said, మరి ఆయన చెప్పాడు, if you have got testimonies, have a separate meeting for testimonies. ఎస్, మరి ప్రవక్త గారు చెప్పారు, ఒకవేళ మీకు సాక్ష్యాలు ఉన్నట్లయితే దానికోసం ప్రత్యేకమైన కోడికలు పెట్టుకోనండి, సాక్ష్యాల కూటం. That's church order. అదే సంఘ క్రమమై ఉన్నది. So, but the main thing the meeting is for is to preach the word and hear the word. ఎస్, కానీ ముఖ్యమైన ఉద్దేశము, ముఖ్యమైన కార్యము కూటం గురించి ఎందుకంటే వాక్యమును బోధించుటకు, వాక్యమును వినుటకు. Amen. ఆమేన్. Now I don't see that, but then in Brother Branham's church there was a cross. మరియు సోదర్ బ్రహ్నం గారు చెప్పారు అక్కడ ఒక క్రాస్ ఉన్నదని, సిలువ ఉన్నదని. And having cross in the church is not the sign that you are a Catholic. యా, మరియు సంఘములో ఆ యొక్క సిలువ ఉండడము వలన నువ్వు ఒక క్యాథలిక్ అనేందుకు సూచన కాదది. But it is a sign that you are a Christian. కానీ అది సూచన నువ్వు ఒక క్రైస్తవుడు అని. Amen. ఆమేన్. Some people outside they don't understand that. మరి బయట ఉన్న జనులకు కొంతమందికి అది అర్థం కాదది. All these things he was sharing in dedication. మరియు ఆ ప్రతిష్ఠిత కార్యక్రమములో మరి ఇవన్నీ కార్యాలు ఆయన పంచుకున్నాడు. So I am sharing it in this dedication. కాబట్టి నేను వాటిని ఈ ప్రతిష్ఠితలో నేను ఇప్పుడు పంచుకుంటున్నా నేను. Because when you do these, ఎందుకంటే మీరు దీన్ని చేసినప్పుడు the church will not fall. సంఘము పడిపోదు. Amen. ఆమేన్. And you'll see the Holy Ghost talking with you again and again and again and again. మరి నువ్వు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడం, ఎల్లప్పుడూ నీతో మాట్లాడడం మీరు చూస్తారు ఇక. Amen. ఆమేన్. Now, after saying these things, ఇప్పుడు ఈ కార్యములు చెప్పిన తర్వాత let me show you something in Hebrews. మరి హెబ్రీయుల నుండి కొంత నేను మీకు చూపించనివ్వండి. I'll not take you a lot of your time. మరి నేను మీ యొక్క ఎక్కువ సమయం నేను తీసుకోగలడం లేదు. Paul is separating law from grace. మరి పౌలు గారు ఇక్కడ ధర్మశాస్త్రమును కృప నుండి వేరు చేస్తున్నాడు, కృపను ధర్మశాస్త్రం వేరు చేస్తున్నాడు. And he's talking about a previous temple. మరి ఆయన ముందున్న మందిరం గురించి మాట్లాడుతున్నాడు, which was under the law. అది ధర్మశాస్త్రం కింద ఉండే, where the curtain was complete. మరి ఎక్కడైతే ఆ తెర పూర్తిగా ఉండెనో. But now in the grace period, కానీ ఈ కృపా కాలములో, when the dispensation changed, మరి ఆ కాలం అనేది మార్పు చెందినప్పుడు that curtain has been taken away. మరి ఆ అడ్డు తెర అనేది తీసివేయబడినది. Then he said, తర్వాత ఆయన చెప్తున్నాడు, you're not come unto the mount that might be touched and that burned with fire. మరి నీవు ఆ యొక్క పర్వతం దగ్గరికి రావడం లేదు, ఆ పర్వతమును తాకినట్లయితే అగ్ని చేత కాల్చివేయబడే ఆ పర్వతం దగ్గర నువ్వు రావడం లేదు. He's referring to that day, మరి ఆయన ఆ దినమును గురించి మాట్లాడుతున్నాడు, when all Israel was gathered around Mount Sinai. మరి ఆ యొక్క సినాయి పర్వతము చుట్టూ ఇశ్రాయేలు అందరూ సమకూర్చబడిన ఆ దినము గురించి మాట్లాడుతున్నాడు. And nobody could even touch the mountain.
మరి ఆ సమయంలో ఎవరు కూడా ఆ యొక్క కొండను తాకడానికి వీల్లేదు. And there was a thick cloud. మరి అక్కడ ఒక సాంద్రమైన మేఘం ఉన్నది. And thunders were roaring there. మరి అక్కడ ఉరుములు ఉరుముతున్నాయి అక్కడ. Paul said, పౌలు గారు చెప్పారు, yes, that was a time. అవును, అది ఆ సమయమై ఉన్నది. But in that time, కానీ ఆ సమయంలో to go in the holiest of holies was sin. మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం అనేది పాపమై ఉన్నది. He said, but now the time has changed. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇక మన సమయం అనేది మారిపోయింది. ఇప్పుడు You have come to a new church. ఇప్పుడు నువ్వు ఒక కొత్త సంఘమునకు వచ్చావు. Now you are come to Mount Zion. ఇప్పుడు నీవు సియోను కొండ యొద్దకు వచ్చావు. To the city of the living God. అదే ఆ సజీవ దేవుని యొక్క పట్టణము. The heavenly Jerusalem. మరి అది పరలోకపు యెరూషలేము. To an innumerable company of angels. మరి అది ఆ దూతల యొక్క ఆ వేల కొలది దూతల యొద్దకు. So what I was preaching in Pastor Nehemiah's church was not wrong. మరి పాస్టర్ నెహెమియా గారి యొక్క సంఘములో నేను ఏదైతే బోధించానో తప్పు కాదనమాట. When time is meeting eternity. మరి సమయము నిత్యత్వమును కలుసుకుంటున్నప్పుడు what is the Bible saying here? పరిశుద్ధ గ్రంథం ఇక్కడ ఏం చెప్తున్నది? You have come in the fellowship of company of angels. మరి మీరు వేల కొలది దేవదూతల యొద్దకు వస్తున్నారంటున్నాడు. Not only you are here. నువ్వు మాత్రమే కాదు ఇక్కడ ఉన్నది. Angels are here. దూతలు కూడా ఇక్కడ ఉన్నారు. This is the city of God. ఇది దేవుని యొక్క పట్టణమై ఉన్నది. My question is, నా ప్రశ్న ఏంటంటే, the city was never seen till Revelations 21. మరి ఆ పట్టణము ప్రకటన 21 వరకు అది చూపబడలేదు, చూడలేదు, ఎవరు కూడా ఎన్నడూ చూడలేదు. Because John saw the city coming down. ఎందుకంటే యోహాను చూశాడు ఆ పట్టణము కిందికి దిగొచ్చుట. Then why is Paul talking about that city? మరి పౌలు గారు ఎందుకు ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నారు? Even in Hebrews 11 he said, మరి హెబ్రీ 11లో కూడా ఆయన చెప్పాడు, Abraham was seeking that city. అబ్రాహాము ఆ పట్టణం కొరకు వెతుకుచున్నాడు. Abraham saw that city. అబ్రాహాము ఆ పట్టణమును చూశాడు. Paul saw that city. పౌలు గారు కూడా ఆ పట్టణమును చూశాడు. How did they see it? మరి వాళ్ళు ఎలా చూశారు? God showed them by revelation. దేవుడు వారికి ప్రత్యక్షత ద్వారా చూపించాడు. They knew that in future వారికి తెలుసు భవిష్యత్తులో that city is coming on earth. ఆ పట్టణము భూమిపైకి వస్తున్నది. And they didn't just see the city. మరి వారు ఆ పట్టణమును చూడకపోయినను They saw themselves in that city. మరి ఆ పట్టణములో తమను తాము చూసుకున్నారు అక్కడ. By eyes of revelation. అది ప్రత్యక్షత యొక్క కనుల ద్వారా. They got a revelation of New Jerusalem. వారికి క్రొత్త యెరూషలేమును గురించిన ప్రత్యక్షత వరకు వచ్చింది. Which God has gone to prepare. మరి దేవుడు దానిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. Why is Paul talking about heavenly Jerusalem? ఇక్కడ పౌలు గారు ఎందుకు ఆ పరలోకపు యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు? Because Paul tasted it. ఎందుకంటే పౌలు గారు దాన్ని రుచి చూశాడు. How did he taste it? దాన్ని ఎలా అయినా రుచి చూశాడు? In 2 Corinthians 12 he said, మరి 2 కొరింథీయులు 12లో ఆయన చెప్పాడు, I know a man. నాకు ఒక మనుషుని నేను ఎరుగుదును. Whether in body or out of body I don't know. శరీరముతోనో శరీరము లేకనో నాకు తెలియదు. What happened? ఏం జరిగింది? He tasted the theophany. ఆయన థియోఫనీని రుచి చూశాడు. He tasted that city. ఆ పట్టణమును ఆయన రుచి చూశాడు. That is why he knows అందుకే ఆయనకు తెలుసు there is another city coming. మరొక పట్టణం వస్తున్నదని. And I have a representation in that city. మరి ఆ యొక్క పట్టణములో నాకొక ప్రాతినిధ్యము ఉన్నది. And that theophany అది థియోఫనీ ఉన్నది. is calling me. అది నన్ను పిలుచుచున్నది. That perfection ఆ పరిపూర్ణత is calling me. అది నన్ను పిలుచుచున్నది. I'm moving to my perfection. నేను నా పరిపూర్ణతలోనికి కదులుతూ ఉన్నా. నేను This natural is moving to the theophany. మరి ఈ ప్రకృతి సంబంధమైనది ఆ యొక్క థియోఫనీ యొద్దకు కదులుతా ఉన్నది. And as a theophanies congregate there, as a theophanies congregate there, మరి అక్కడ థియోఫనీలు ఏ విధంగానైతే జనసమూహముగా ఉన్నారో, making that city, ఆ పట్టణమును చేయుట ద్వారా we congregate here. ఇక్కడ మనము జనసమూహముగా ఇక్కడ మనము కూడా ఉన్నాము. We are a reflection of that city. ఆ పట్టణం యొక్క ప్రతిబింబము మనమై ఉన్నాము. So if you want to see the city, కాబట్టి నువ్వు పట్టణమును చూడగోరుతున్నట్లయితే just look around yourself. మీకు మీరు చుట్టూ చూసుకోండి. This is the city. ఇదే ఆ పట్టణము.
This is exactly in heaven. మరి ఇదే సరిగ్గా పరలోకములో ఉన్నది. In theophany form. అది థియోఫనీ రూపములో. And this is in the flesh form. మరి ఇదో ఇప్పుడు శరీర రూపములో ఉన్నది. When your theophany says hallelujah, అక్కడ థియోఫనీ హల్లెలూయా అని చెప్పినప్పుడు your flesh says hallelujah. ఇక్కడ నీ శరీరము హల్లెలూయా అని చెప్తున్నది. When your theophany says amen, మరి నీ థియోఫనీ అక్కడ ఆమేన్ అని చెప్పినప్పుడు you say amen. నువ్వు ఆమేన్ అని చెప్తున్నావు. Because whatever you do here కానీ నువ్వు ఇక్కడ ఏదైతే చేస్తున్నావో is a reflection of that temple. ఆ మందిరం యొక్క ప్రతిబింబం ఇది. Supernatural and natural. సహజాతీతమైనది సహజమైనది. Theophanic seal brought the city here. Yes. 7వ ముద్ర పట్టణాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. That city is not future. ఆ పట్టణము భవిష్యత్తుది కాదు. That city is now. ఆ పట్టణం ఇప్పటిది, ఇప్పుడున్నది. You are a member of that city. ఆ పట్టణంలో నువ్వు ఒక సభ్యుడవై ఉన్నావు. In the old church, మరి పాత సంఘములో the curtain was still there. అక్కడ తెర ఇంకనూ ఉండే. But in the new temple, కానీ కొత్త మందిరంలో the curtain is taken away. మరి ఆ తెర తీసివేయబడింది. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? In the old temple, మరి పాత మందిరంలో you are living in a shadow. నువ్వు ఒక ఛాయలో జీవిస్తున్నావు. But in the new one, కానీ కొత్త దాంట్లో you are living in reality. నువ్వు నిజ స్వరూపంలో జీవిస్తున్నావు. What's happening? ఏం జరుగుతా ఉన్నది? Moving from law to grace. అది నువ్వు ధర్మశాస్త్రము నుండి కృపకు కదులుతున్నావు. Moving from flesh to theophany. మాంసము నుండి లేదా శరీరము నుండి నువ్వు థియోఫనీలోకి వెళ్తున్నావు. Moving from America to Israel. నీవు అమెరికా నుండి ఇజ్రాయెలుకు కదులుతున్నావు ఇప్పుడు. That's the area we have come to. మనం ఇప్పుడు అక్కడికే వచ్చాం. That is why Paul said, అందుకే పౌలు గారు చెప్పారు, these all who are speaking, Paul, Abraham and all these, they had seen that city. మరి ఎవరైతే దాని గురించి మాట్లాడుతున్నారో పౌలు గారు కానీ అబ్రహాం కానీ వాళ్ళందరూ కూడా ఆ పట్టణాన్ని వాళ్ళు చూశారు. Even when he compared two women, మరి ఆయన అక్కడ ఇద్దరు స్త్రీలను కూడా ఆయన పోలిక చూపిస్తున్నాడు. Sarah and Hagar. శారా మరి హగరు. Sarah is the free woman. శారా అక్కడ స్వతంత్రురాలు. Her body was ఆమె శరీరము changed. మార్పు చెందింది. Hagar, హగరు her body, ఆమె శరీరం no change. మార్పు చెందలేదు. Hagar is old Jerusalem. హగరు పాత యెరూషలేము. Sarah represents new Jerusalem. శారా క్రొత్త యెరూషలేమునకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. That means in New Jerusalem there is a body change. Yes. దాని అర్థం ఏమిటంటే క్రొత్త యెరూషలేములో శరీర మార్పు ఉన్నది. And there's no body change without a theophany. మరి థియోఫనీ లేకుండా శరీర మార్పు లేదు. This Sarah has a theophany. ఈ శారాకు థియోఫనీ ఉన్నది. Elohim came to tell her, ఎలోహిం వచ్చాడు ఆమెకు చెప్పడానికి, I'm going to quicken you. నేను నిన్ను తిరిగి జీవింపజేయబోతున్నా. That you can meet the promised son. దాని ద్వారా నువ్వు వాగ్దాన కుమారుని కలుసుకోవడానికి. Where do we meet the promised son? మరి ఆ వాగ్దాన కుమారుని ఎక్కడ కలుసుకుంటావు? In the air. ఆ మధ్యాకాశంలో. Hallelujah. హల్లెలూయా. How many were in the marriage today morning? ఈ ఉదయకాలంలో ఎంతమంది వివాహంలో ఉండే? You saw the drone flying? మీరు చూసారు కదండి ఆ పైన డ్రోన్ ఎగరడము. On 4 fans. మరి ఆ 4 ఫ్యాన్ల పైన డ్రోన్ ఎగురుతా ఉంది. Lion, ox, man, eagle. సింహము, ఎద్దు, మానవుడు మరి పక్షిరాజు. Just like the drone flies, you will fly. ఆ డ్రోన్ ఎలాగైతే ఎగిరినదో నువ్వు కూడా అలానే ఎగురుతావు. You will be caught up. నువ్వు కూడా కొనిపోబడతావు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు వందనాలు. What are we celebrating here? ఇక్కడ మనం ఏంటి వేడుకలు చేసుకుంటున్నది? The real marriage. నిజమైన వివాహము. The new Jerusalem. క్రొత్త యెరూషలేము. Christ and his bride. క్రీస్తు మరి ఆయన వధువు. That's where we have come. మరి అక్కడికి మనం వచ్చాము. Heavenly Jerusalem. పరలోకపు యెరూషలేము. City of the living God. ఆ సజీవ దేవుని యొక్క పట్టణము. Innumerable. It's not few number. 1 2 3 5 7 10 11. No, innumerable company of angels.
మరి వేల వేల కొలది దేవదూతల యొద్దకు, అదేదో 1 2 3 4 కాదండి, అసలు లెక్కించలేని దేవదూతలు. Thousands and thousands of angels. Every angel bumping you every second. వేల వేల కొలది దూతలు, మరి ప్రతి ఒక్క దూత నిన్ను తాకుతా ఉన్నాడు. Every time you feel, oh, I only say hallelujah, there's an angel. Yes. ప్రతిసారి నువ్వు అనుభూతి చెందావనుకో హల్లెలూయా అని చెప్పాలని, అది ఎవరో కాదు, దూత అయి ఉన్నాడు అక్కడ. You can't see them with your eyes, దాన్ని మీరు మీ కళ్ళతో చూడలేరు, but they are very much here. కానీ వారు ఇక్కడ ఉన్నారు. You know what's the size of congregation right now listening to the message? మరి మీకు తెలుసా ఇప్పుడు ఈ వర్తమానం వినుచున్న జనసమూహం యొక్క సంఖ్య ఎంతో తెలుసా? If I see outside, maybe 500. బహుశా నేను బయట ఇదంతా చూస్తే ఒక 500 అయి ఉంటారు కావచ్చు. I hope you're not worried. God bless you. About 500 or 600 people are here. బహుశా దాదాపు 500 లేక 600 మంది జనులు ఉండొచ్చు. Let me tell you, మరి నేను మీకు చెప్పనివ్వండి, more than 1 lakh people are here right now. ఇప్పుడు ఇక్కడ 1,00,000 మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ. It's a huge congregation. ఇక్కడ చాలా పెద్ద జనసమూహం ఉన్నది. That congregation would include the 7 angels also. మరి ఆ యొక్క జనసమూహంలో 7 దూతలు కూడా ఉన్నారు. Even Brother Branham is attending this service. సోదరుడు బ్రహ్నాం గారు కూడా ఇప్పుడు ఈ కూటాన్ని హాజరై ఉన్నాడు. He's saying there 10:30 my church. There 10:30 11 my church is clapping hands. Yes. మరి ఆయన ఇలా అంటున్నాడు, అదిగో నా సంఘము 10:30 అవుతున్నది, చప్పట్లు కొడుతున్నారు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Angels in Vijayawada. విజయవాడలో దూతలు, Cherubims in Vijayawada. విజయవాడలో కేరుబులు, Logos moving in Vijayawada. లోగస్ విజయవాడలో కదులుతున్నది. Hallelujah. హల్లెలూయా. That's where we have come tonight. ఈ రాత్రి మనం అక్కడికే వచ్చాము. Not to a house made with bricks. ఇదేదో ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు. When we cut the ribbon, మనము ఆ రిబ్బన్ కట్ చేసినప్పుడు it's the entry to a new city. కొత్త పట్టణంలోనికి ప్రవేశించుటై ఉన్నది. By the way, I don't know why they do it, but what is the color of the ribbon? మరి నాకు తెలియదు ఎందుకు అలా చేస్తారో కానీ ఆ రిబ్బన్ యొక్క రంగు ఏంటిదండి? Red. రెడ్, ఎరుపు. Through the blood of Jesus, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా you enter that city. ఆ పట్టణంలోనికి మనం ప్రవేశించాం. Hallelujah. హల్లెలూయా. That's where you and I are tonight. ఈ రాత్రి నువ్వు నేను అక్కడే ఉన్నాము. Innumerable company of angels. మరి మనం ఇక్కడ వేల కొలది దూతల యొక్క సహవాసంలో ఉన్నాం. I tell you, when I come in company of these angels, my diabetes goes away. By the way, sorry. It's not my diabetes. It's devil's diabetes. It's not mine. మరి ఈ వేల కొలది దేవదూతల యొద్దకు నేను వచ్చినప్పుడు నా యొక్క డయాబెటీస్ పోతుంది. క్షమించండి, నా డయాబెటీస్ కాదు, అది దయ్యం యొక్క డయాబెటీస్. అది That's right. అది విడిచిపెడుతుంది అది. Brother, when God is here, కానీ దేవుడి ఇక్కడ ఉన్నప్పుడు devil has to leave. దయ్యము విడిచిపెట్టాల్సిందే. It's victory day. ఇది విజయోత్సవ దినము. Victory time. ఇది విజయోత్సవ సమయం. ఇది God has brought you to the innumerable company of angels. వేల కొలది దేవదూతల యొద్దకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. To the general assembly and church of the firstborn. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు. Which church is this? ఇది ఏ సంఘం? ఇది Church of the firstborn. జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠుల సంఘం ఇది. You are the wife of the firstborn. మరి మీరు ఆ జ్యేష్ఠుని యొక్క భార్య అయి ఉన్నారు మీరు. Now listen, let me explain that. దాన్ని నేను మీకు వివరించనివ్వండి. In your natural house you may be number 3, number 4, number 2, number 1. బహుశా ప్రకృతి సంబంధమైన మీ యొక్క జీవితంలో ఇంటిలో బహుశా మీరు 2వ సంఖ్య కావచ్చు, 3వ సంఖ్య కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, లేదా 1 కావచ్చు. But in the church, కానీ సంఘములో అయితే everybody is number 1. ప్రతి ఒక్కరు కూడా మొదటి సంఖ్య. Now how did it happen? అది ఎలా జరిగినది? You married number 1. నువ్వు నెంబర్ 1 ని పెళ్లి చేసుకున్నావు.
మొదటి సంఖ్య వాణ్ణి పెళ్లి చేసుకున్నావు నువ్వు. Now when you married firstborn, when you నీవు married మొదటిగా పుట్టిన వాడిని వివాహం చేసుకున్నప్పుడు, and Jesus is the firstborn, మరి యేసే మొదటిగా పుట్టిన వాడు జ్యేష్ఠుడు, and you became flesh of his flesh, bone of his bones, మరి నీవు ఆయన శరీరంలో శరీరము, ఆయన యొక్క ఎముకలో ఎముకయ్యావు, then you received the birthright. అప్పుడు నీవు ఆ జన్మ హక్కును పొందుకున్నావు. You became the church of the firstborn. మరి నువ్వు జ్యేష్ఠుల యొక్క సంఘం అయిపోయావు నువ్వు. Hallelujah. హల్లెలూయా. What is there for the firstborn? What is There for the firstborn. మరి మొదటిగా జన్మించిన వాడికి ఏమున్నదండి? Double portion. రెండంతల భాగం. జ్యేష్ఠుడిగా పుట్టిన వాడికి రెండంతల భాగం ఉన్నది. That's why ఆకారమును బట్టి what came on Elisha? ఎలీషా మీదకి ఏమొచ్చింది? Double portion. రెండంతల భాగము. What comes to the bride today? ఈ రోజు వధువుపైకి ఏమొచ్చింది? Not one ride. ఒకటి కాదండి, ఇప్పుడు 2 rides. ఇప్పుడు రెండు వచ్చినాయి. I'll ride the trail again. నేను మరలా తిరిగి స్వారీ చేసేదను. రెండు Double portion. Double portion. అదే రెండంతల భాగము. Why? ఎందుకు? You're the church of the firstborn. నువ్వు జ్యేష్ఠుల యొక్క సంఘమై ఉన్నావు. జ్యేష్ఠ సంఘం నువ్వు. Somebody sitting here listening to this message, they may be a coffee maker or a tea maker or a mechanic or whatever you are. బహుశా ఇక్కడ కూర్చొని ఎవరో మరి ఈ వర్తమానం వింటుండవచ్చు. వారు బహుశా మరి ఆ కాఫీ తయారు చేసేవాడో, లేకపోతే టీ తయారు చేసేవాడో, లేకపోతే ఏదో మెకానికో, ఇంకెవరు అయి ఉండొచ్చు. Don't worry. ఏం బాధపడకు. That is not actually you. వాస్తవంగా అది నువ్వు కాదది. You are the bride of the firstborn. జ్యేష్ఠుని యొక్క లేదా మొదటిగా జన్మించిన వాని యొక్క వధువై ఉన్నావు నువ్వు. No brother, you are wrong. లేదు సోదరుడా, నువ్వు తప్పు చెప్తున్నావు. You call me queen, you call me wife of firstborn. I live in a very small hut. నువ్వు రాణివని పిలుస్తున్నావు, జ్యేష్ఠ సంఘం అని పిలుస్తున్నావు, జ్యేష్ఠ యొక్క భార్య అంటున్నావు నువ్వు. నేను ఒక చిన్న గుడిసెలో బ్రతుకుతాను. Don't worry. ఏం బాధపడకు. The palace is getting ready for you. భవనము నీ కొరకు, రాజభవనము నీ కొరకు సిద్ధపడుతున్నది అక్కడ. And such a huge palace. మరి అది ఎంత పెద్ద రాజభవనం అంటే, You have never seen such a palace in your whole life. నీ జీవితం మొత్తంలో అలాంటి రాజభవనాన్ని ఎప్పుడు చూడలేదు మీరు. And another thing I want to tell you. మరి నేను ఈ విషయం మీకు చెప్పగోరుతున్నాను. This girl, Mrs. Jesus Christ. ఈ అమ్మాయి శ్రీమతి యేసుక్రీస్తు. She is the most beautiful girl on the face of this earth. ఈ భూమి పైననే ఆమె చాలా అందమైన అమ్మాయి అయి ఉన్నది. You say, how do you know it, brother? మరి మీరు చెప్పొచ్చు, నీకెలా తెలుసు సోదరుడా? Don't ask me that, but I have seen her. దాన్ని మీరు నన్ను అడగవద్దు, కానీ నేను దాన్ని చూశాను. God allowed me. దేవుడు నాకు అనుమతించాడు. And I have never seen such a face like that face. మరి అలాంటి ముఖమును నేను ఎప్పుడు కూడా చూడలేదుగా. I have not seen such a face. నేను అలాంటి ముఖమును నేను ఎన్నడూ చూడలేదు. Nobody can paint it. ఎవరు కూడా దానిని పెయింట్ చేయలేరు. Nobody. ఎవరు కూడా The expressions ఆ on her యొక్క face ముఖ కవలికలు, ఆమె యొక్క ముఖ కవలికలు are so unique. అది ఎంత ప్రత్యేకమైనదంటే You can't see it on this earth. భూమి పైన నువ్వు అసలు దాన్ని చూడలేవిగా. You can't. లేదండి, చూడలేవు. She is very, 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 very beautiful. ఆమె చాలా 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 అందమైనది. That's true. అది నిజం. Very true. అది నిజం అది. And the best part is that beautiful bride apart is you also. మరి ఇందులో చాలా ఉత్తమైన భాగం ఏంటిదంటే, ఆ అందమైన వధువులో నువ్వు భాగమై ఉన్నావు. Then I'm leaking a little secret to you before we close the message. వర్తమానమును ముగించే ముందు నేను ఒక చిన్న రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నా. We say this boy is mad over this girl. We say this English phrase. కొన్నిసార్లు మనం ఇలా అంటాం కదా, ఈ అబ్బాయి ఈ అమ్మాయి అంటే పిచ్చి. We say that name. అది మనం చెప్తుంటాం కదా అండి. This boy has become crazy for this girl. మరి ఈ అబ్బాయి ఈ అమ్మాయి కొరకు పిచ్చివాడైపోయాడు. Believe me, I'm using that word. మరి నన్ను నమ్మండి, నేను ఆ మాట వాడుతున్నాను. The same thing has happened with Jesus.
అదే కార్యము యేసు కూడా జరిగింది for his bride. ఆయన వధువు కోసం. Oh brother, ఓ సోదరుడా, whatever he's thinking right now is just her. ఇప్పుడు ఆయన ఏదైతే ఆలోచిస్తున్నాడో అది కేవలము ఆమె ఉన్నది, Just her. ఆమె మాత్రమే. Gabriel says, sir, గాబ్రియల్ చెప్తాడు, అయ్యా, maybe I'm putting a drama. Gabriel is telling Jesus, should I go? నేను ఒక చిన్న నాటకంగా దాన్ని చూపిస్తున్నాను, మరి అయ్యా నేను వెళ్ళిపోవచ్చా? Should I go to Israel? Trump is building an embassy there. నేను ఇజ్రాయెల్కి వెళ్ళవచ్చా? అక్కడ ట్రంప్ ఒక రాయబార కార్యాలయాన్ని కడుతున్నాడు. Jesus is not even looking. యేసు అసలు చూడడం కూడా చూస్తలేడు. My Lord, I said something. నా ప్రభువా, నేను ఒకటి చెప్పాను. Yeah, what did you say? నువ్వేం చెప్పావు? You look a little lost nowadays, Jesus. యేసు, ఈ దినములలో నువ్వు కొంచెము లాస్ అంటే వేరే లోకములో ఉన్నట్టు అనిపిస్తున్నది. It looks that you are somewhere, always somewhere. నువ్వు ఎక్కడో ఏదో వేరే లోకములో ఉన్నట్టు ఎప్పుడు నాకు అనిపిస్తా ఉన్నది. He said, can you see that group in Vijayawada? ఆయన అంటాడు, విజయవాడలో నా గుంపు నువ్వు చూసావా? Can you see that in Golapalam? మరి నువ్వు ఆ యొక్క గొల్లపాలెంను చూసావా? Can you see it in Upada? ఉప్పాడను నువ్వు చూసావా? In Delhi? మరి ఢిల్లీలో, In India? ఇండియాలో, In Japan? జపాన్లో, Everywhere. ప్రతి చోట Somehow I can't get them out of my mind. ఏదో గాని వారిని నా మనసులో నుండి తీసేయలేకపోతున్నా. And especially when devil is working 24 hours, I am working 24 hours to protect her. Yes. ప్రత్యేకంగా దయ్యము 24 గంటలు పనిచేస్తుండగా నేను ఆమెను రక్షించడానికి 24 గంటలు పనిచేస్తున్నా. ఇప్పుడు I have determined that I will rapture her. నేను నిర్ణయించేశాను, ఆమె నేను ఎత్తబడిలోనికి తీసుకెళ్తా. And no demon of hell can stop her rapture. పాతాళంలో ఉన్న ఏ దయ్యము కూడా ఆమె ఎత్తబడుటను ఆపలేదు. Oh, hallelujah. ఓ హల్లెలూయా. Right now, ఇప్పుడు heaven is getting crazy. పరలోకం అంతా పిచ్చిదైపోతున్నది. Really, brother. నిజం సోదరుడా. You see, we are seeing on this side. You don't know what's happening on the other side. Yes. చూడండి, మనము ఇటువైపు చూస్తున్నాం కానీ మీకు తెలియదు అటువైపు ఏం జరుగుతా ఉందో. Paul is telling Irenaeus and Irenaeus is telling Brother Branham, they are fellowshipping. They are saying it's time now, brother. మరి పౌలు ఐరేనియస్ తో చెప్తున్నాడు, ఐరేనియస్ బెనమ్ గారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సోదరుడా, ఇక సమయం వచ్చేసింది. You see, Brother Branham is saying, మరి ఇప్పుడు చూడండి, బెనమ్ గారు చెప్తున్నారు, because he's the one with the full word, you know. ఎందుకంటే ఆయనే కదా సంపూర్ణమైన వాక్యంతో ఉన్నవాడు. He's telling the rest. మరి ఆయన అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో చెప్తున్నాడు. Can you see she's just looking like Jesus now? మరి ఆయన ఇలా అంటున్నాడు, ఆమె ఇప్పుడు యేసు వలె కనపడుతుంది, చూస్తున్నావా? పౌలు, it's time that we go down. ఇప్పుడు మనం ఇక కిందికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. It's time for resurrection. ఇక ఇది పునరుద్ధానముగా సమయమై ఉన్నది. It's a fact. అది వాస్తవం. అది not only are you packing up, they are packing up. నువ్వు మాత్రమే సదురుకోవడం కాదు, వాళ్ళు కూడా సదురుకుంటున్నారు. It's going to be a meeting in the air, in the sweet, sweet by and by. I'm going to meet you and meet you over there in that home beyond the sky. Oh, such a grand, oh hallelujah, sorry. Amen. I forget the words. But Brother Branham sings that song. సో బెనమ్ గారు ఆ యొక్క పాట పాడాడు. There's going to be a meeting in the air. ఓ మనము ఆ ఆకాశంలో కలుసుకోబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Balloons for Jesus. యేసు కొరకు ఆ యొక్క బుడగలు, గాలి బుడగలు. And you and me. మరి నువ్వు నేను married together. మనం వివాహం చేసుకున్నాం. Today morning, ఉదయము George Branham and Preeti Marian Blessy, they were sitting together. మరియు జార్జ్ బ్రెన్నమ్ అలానే ప్రీతి మ్యారియన్ బ్లెస్సీ వారిద్దరు కలిసి కూర్చొని ఉండే. I was not looking at them. నేను వారి వైపు చూడలేదు. I was thinking of Jesus and his bride. మరి నేను యేసు ఆయన వధువుని గురించి ఆలోచిస్తుండే. Brother, సోదరుడా, my prayer is may God give you a vision of that. మరి నా ప్రార్థన ఏమిటంటే దేవుడు మీకు ఆ దర్శనమును ఇచ్చును గాక.
She doesn't need any powder or lipstick or anything. No. అసలు ఆమెకు ఎలాంటి పౌడర్ కానీ లేకపోతే పెదవులకు రంగులు వేసుకోవడాలు లిప్స్టిక్లు కానీ ఏమీ అక్కర్లేదు. She's so beautiful. ఆమె ఎంత అందమైనదంటే That beauty goes out like this. ఆమె అందము అలా బయటికి వెదజల్లుతున్నది. That is why, you see, I'll tell you, many things you will not understand in this life. You'll understand only when you go on the other side. మీరు చూడండి నేను ఈ విషయం మీకు చెప్తాను. మీరు చూడండి, అనేకమైన విషయాలు ఈ జీవితంలో మీకు అర్థం కావు, కానీ ఈ జీవితం నుండి ఆ జీవితానికి వెళ్ళినప్పుడు మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. Why did the pastor preach against jewelry? Why did the pastor preach against jewelry? ఆ పాస్టర్ గారు ఎందుకు వ్యతిరేకముగా ఆభరణాల గురించి బోధిస్తున్నాడో? Why he's only eyeing sisters? I mean he's targeting sisters. You should not wear such clothes and you should not paint your face and do that. మరి ఎందుకు అతను కేవలము సహోదరులనే లక్ష్యంగా చేసుకొని మీరు ముఖములకు రంగులు పూసుకోవద్దు, మరి మీరు అలాంటి వస్త్రాలు వేసుకోవద్దని చెప్తున్నాడు? And brothers would say, మరి సోదరులు చెప్తారు, he's always preaching that I should not have this, football haircut. మరి సోదరులు చెప్తారు, చూడండి ఎప్పుడు చూసినా ఇలా చెప్తున్నాడు. అది మీకు తెలుసు కదండి, ఆ ఫుట్బాల్ హెయిర్ కట్ ఉంటుంది కదా. You know why they're doing it? మీకు తెలుసా అది ఎందుకు చేస్తున్నారో? They are under somebody's influence. వారు ఎవరో ప్రభావం కింద ఉన్నారు వాళ్ళు. In your theophany, మీ థియోఫనీలో you will have long hairs like Jesus, men folks. యేసుకు ఎలాంటి పొడగాటి జుట్టు ఉన్నదో మీకు కూడా అలాంటి పొడగాటి జుట్టు ఉంటుంది. But don't grow them now. ఇప్పుడు దాన్ని పెంచుకోవద్దు. Try to understand. దాన్ని అర్థం చేసుకొని You see, ప్రయత్నించాలి. some people are not able to balance the word. ఎందుకంటే కొంతమందికి వాక్యమును బ్యాలెన్స్ చేసుకోవడం, సమాంతరంగా సమతుల్యంగా చూసుకోవడం రాదు కొంతమందికి. Here the dress code is different in this body. ఈ శరీరంలో మనం వేసుకుంటున్న వస్త్రధారణ అది వ్యత్యాసమైనది. Their sisters have hair till here. అక్కడ సహోదరుల యొక్క ఆ యొక్క జుట్టు ఇక్కడ దాకా ఉంటదండి, Right here. మరి ఇక్కడ దాకా ఉంటది. And men have hair still here. మరియు పురుషుల యొక్క జుట్టు ఇక్కడ దాకా ఉంటది. The prophet said that. అది ప్రవక్త చెప్పాడు. Teeth shine like stars. He said that. మరి వారి యొక్క పనులు ఎలా ఉంటాయట అంటే ఆ నక్షత్రాలు ఎలా వెలుగుతాయో అలా వెలుగుతా ఉంటాయట. Eyes shine like stars. వారి కళ్ళు కూడా నక్షత్రాలు వెలిగినట్టుగా వెలుగుతాయి. Read the message. He said that. వర్తమానం చదవండి, ఆయన చెప్పాడు. But don't get those hairs now. అయితే ఇప్పుడు ఆ జుట్టు పెట్టుకోకండి, ఇప్పుడు ఆ జుట్టును పెంచుకోకండి. Don't, because here you are a man, a woman, a man has a different dress code. We know, understand that. మరియు ఇక్కడ మీరు ఒక పురుషుడుగా ఉన్నారు, స్త్రీ పురుషులకు ఇద్దరు కూడా వేరు వేరు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. మీకు తెలుసు, దాన్ని మీరు అర్థం చేసుకోగలరు. Somebody said, I met some young boys who had hairs like this. మరి నేను కొంతమంది యవనస్తులను కలుసుకున్నాను, వాళ్ళు ఈ విధంగా జుట్టును పెంచుకున్నారు ఇక్కడ దాకా. Today there were two such ones, making chutiyas, playing the music. మరి ఈ రోజున ఇద్దరు ఉండే అలా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అక్కడ ముడేసుకున్నారు, జుట్టును ముడేసుకొని అక్కడ వాళ్ళు ఆ ఆర్కెస్ట్రాలు అదే అక్కడ వాళ్ళ ప్యాడ్స్ వాయిస్తున్నారు వాళ్ళ వాయిద్యాలను. అలా చేస్తున్నారు వాళ్ళు. You saw that? Anyhow. So I also want to. So these young men met me and they asked me. I asked them a question. So they said, I said, why do you have long hairs? మరియు ఈ యవనస్తులను నేను కలుసుకున్నాను, వాళ్ళను నేను కలుసుకున్నప్పుడు నేను అడిగాను, ఎందుకు మీరు ఆ పొడగాటి వెంట్రుకలు కలిగి ఉన్నారు? They said Jesus had long hairs. వాళ్ళు అన్నారు, యేసుకు పొడగాటి వెంట్రుకలు ఉన్నాయి. I said, are you Jesus? అప్పుడు నేను అన్నాను, మీరు యేసా? Then do all what Jesus done. మరి అయితే యేసు చేసినవన్నీ మీరు చేయండి. And then I explained why Jesus. Then they said, okay, tell me why Jesus had long hairs. అప్పుడు వాళ్ళు అన్నారు, సరే చెప్పు, మరి యేసుకి ఎందుకు పొడగాటి జుట్టులు ఉన్నాయి? Because his wife was in him. కారణం ఏంటంటే ఆయన భార్య ఆయనలో ఉన్నది. He was having his feminine in him. మరి ఆయన యొక్క స్త్రీ భాగము ఆయనలో ఉన్నది. That is why a woman is a Nazarite and Jesus was a Nazarite. అందుకే ఒక స్త్రీ ఆమె నాజీరు చేయబడినది, మరి అలానే యేసు కూడా నాజీరు చేయబడ్డాడు. This bride is a Nazarite for her husband. Yes.
ఈ వధువు తన యొక్క భర్తకు నాజీరు చేయబడినది. That is why sisters don't cut their hairs. అందుకే సహోదరులు వారి యొక్క జుట్టును కత్తిరించుకోరు. That is the message. అది వర్తమానం. అది It's a Nazarite vow. అది నజరేతు యొక్క వాగ్దానం. అది Some men had this gift. Some men. మరి కొంతమందికి అలాంటి వరాలు ఉండే, like Samson, సంసోన్ లాంటి వాళ్ళు. but not Absalom. కానీ అబ్షలోం కాదండి. Absalom also developed long hairs. మరి అబ్షలోము కూడా పొడగాటి జుట్టును పెంచుకున్నాడు. Walking like this. అతను నిగల్స ఇలా ఇలా చేస్తున్నవాడు. Those long hairs killed him. మరి ఆ పొడగాటి జుట్టు అతను చంపింది. Those long hairs got tangled in the branch. Yes. మరి ఆ పొడగాటి జుట్టే ఆ యొక్క చెట్టు కొమ్మలకు చిక్కుకున్నది. But in that body, కానీ ఆ శరీరంలో you have those kinds of hairs. మరి అలాంటి రకములైన ఆ యొక్క జుట్టు ఉంటుంది. But don't make it now. కానీ ఇప్పుడు దాన్ని చేసుకోవద్దు. No, we are not preaching that. లేదు లేదు, మేము దాన్ని బోధిస్తలేమండి. Maintain a difference between a brother and a sister, a man and a woman. మరియు ఒక సోదరికి అలానే ఒక పురుషుడికి స్త్రీకి మధ్యలో ఉన్న వ్యత్యాసం. Then did you see these days something else happening? మరి మీరు చూసారా ఈ దినములలో ఏదో జరుగుతా ఉన్నది. Beard. ఈ యొక్క గడ్డము. I don't know about this part of the country, but in North India it has started. మరియు ఇక్కడ ఈ దేశం యొక్క భాగంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మా ఉత్తర భారతదేశంలో మాత్రం జరుగుతుంది. ఇలా ఉంటది. Why such a beard? ఎందుకు అలాంటి ఆ యొక్క గడ్డము? Virat Kohli has it. విరాట్ కోహ్లీకి ఉంది కనుక. Yeah. అవును. What's happening? ఏం జరుగుతుంది? Everybody has somebody as his role model. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు రోల్ మోడల్ గా మాదిరిగా ఉన్నారు. Somebody's champion is Virat Kohli, somebody's Mahi, that is Dhoni. కొంతమందికో విరాట్ కోహ్లీ మాదిరిగా ఉన్నాడు, ఛాంపియన్ గా ఉన్నారు. ఇంకో కొంతమందికో మరి ధోని అక్కడ ఛాంపియన్ గా లేదా మాదిరిగా ఉన్నాడు. In my time, నా సమయంలో అయితే, I mean I'm thinking 20 years back, it was for women, it was Sri Devi. Yeah. మరి 20 సంవత్సరాల క్రితము నేను చెప్తున్నాను, అప్పుడు ఆ సమయంలో శ్రీదేవి. You know she has died. మీకు తెలుసా ఆమె చనిపోయిందని? How did she die? ఆమె ఎలా చనిపోయింది? As a drunk. మరి ఒక త్రాగుబోతుగా. That's right. అది నిజం. Now, but you know people have this habit. కానీ మీకు తెలుసు కదండి, ఇలాంటి అలవాటు ప్రజలకు ఉంటది. Sri Devi wore that sari. శ్రీదేవి అలాంటి చీర కట్టుకున్నది. Now get me one like that. నాకు అలాంటి చీరనే ఒకటి కావాలి. Now husband has to buy such one. మరి భర్త ఇప్పుడు అలాంటి దాన్ని కొనాలి కూడా. We are the church of the living God. మనము సజీవ దేవుని యొక్క సంఘమై ఉన్నాము. You don't have to worry about beauty. You are beautiful. నువ్వు అందమును గూర్చి బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అందమైన దానవి. And the word is adoring you. మరి వాక్యము నిన్ను అలంకరిస్తున్నది. And the word adoring is so beautiful, you don't need anything. Yes. మరి వాక్యము ఎంత అందముగా నిన్ను అలంకరిస్తున్నదంటే ఇక నీకు ఏది అవసరం లేదుగా. While we were returning back from the marriage today, మరి ఈ రోజున మేము వివాహము నుండి తిరిగి వస్తుండగా we were hearing a message of Brother Branham. సో బ్రహ్నం గారి ఒక వర్తమానం మేము వింటుండే. Why waste time? Hear a message, yeah. ఎందుకు సమయం వ్యర్థం చేయడము, ఒక వర్తమానం విందాం అనుకున్నాం. What was that? Marriage of the Lamb, yes. మరి అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. And how he's talking about Esther there. మరి అక్కడ ఆయన ఎస్తేరు గురించి మాట్లాడుతున్నాడు. And said when king saw that meek, humble spirit in that girl, he said, bring the crown. Yes. ఎప్పుడైతే రాజు ఆమెలో ఆ దీనత్వము సాత్వికమైన ఆత్మను చూశాడో ఆ రాజు అన్నాడు, అదిగో ఆ యొక్క కిరీటాన్ని తీసుకురండి. When God sees a church humble, meek, praying, crying, praying to the Lord day and night, hearing the word, God says, now bring the crown. మరి దేవుడు ఎప్పుడైతే ఇలాంటి సంఘమును, అది తగ్గింపు కలిగిన సంఘము, దీనత్వం కలిగిన సంఘము, మరియు అది సాత్వికమైన సంఘము, దివారాత్రులు ప్రార్థన చేస్తూ వాక్యమును చదువుతూ ఉన్నదో అలాంటి సంఘమును చూస్తే దేవుడు అంటాడు, ఇదిగో కిరీటమును తీసుకురండి. ఇక I'll also say and close. Now it's 11. I'm closing now. మరి నేను ముగిస్తున్నాను, ఇప్పటికే 11 అయింది. Are you worried? మీకేమైనా బాధ ఉందా? In Tuesday in our home church we finish meeting at 12. మరి మా యొక్క స్థానిక సంఘములో మంగళవారం రోజు కూటాలలో రాత్రి 12 గంటలకు ముగిస్తాం. So I'm not out of time. I mean, when I think about myself, I'm not thinking that way.
మరియు నేను ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తలేను, నేను ఆ విధంగా అంటలేను నేను మీ సమయం తీసుకోవడానికి. But I like to tell you something. కానీ నేను ఓ విషయం మీకు చెప్పకూరుతున్నాను. Our Lord Jesus, how should I say? I don't want to say it, but I will still say it, is mindful for her and she is mindful of him. ఎస్. మరి దీన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన నేను చెప్తాను దీన్ని. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆమెను కూర్చే పూర్తిగా మనసులో నిండి ఉన్నాడు. మరి ఆమె కూడా యేసుక్రీస్తుని కూర్చే పూర్తిగా మనసులో నిండి ఉన్నది. And that is why, ఆకారమును బట్టే, you know, when you it happens, the married people know, when you're out, your wife writes or you write to your wife, you know what? Missing you. మరియు వివాహమైన వాళ్ళకి తెలుసు, నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినావనుకో, నువ్వు ఇలా రాస్తావు. ఏమని రాస్తావు అంటే, నిన్ను నేను మిస్ అవుతున్నాను, నిన్ను నేను మిస్ అవుతున్నాను, I'm missing you. నేను నిన్ను మిస్ అవుతున్నాను. You know, and now we have emoticons, you know, with tears and you know all that faces. మీకు తెలుసు కదా అండి, అందులో ఉంటాయి కదా ఏడ్చిన ఫేసులాగా, అవన్నీ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు పెట్టి పంపుతాం మనం. That's right. Missing you. Basically means I'm missing you. మిస్సింగ్ అంటే నేను నిన్ను పోగొట్టుకున్నా కాదు, ఇప్పుడు నీతో నేను లేను, అది బాధగా ఉంది అన్నట్లు అర్థం అన్నమాట మిస్సింగ్ అంటే. Believe me. మరియు నేను నమ్ముతున్నాను. That's what the bride is telling Jesus. ఇప్పుడు వధువు యేసుకు అదే చెప్తున్నది. Her every prayer is an emoticon to him. Every prayer is an emoticon to him. మరి ఆమె యొక్క ప్రతి ప్రార్థన, అదిగో ఆ బొమ్మలు ఉన్నాయే అలాంటిది అన్నమాట. ఏడ్చున్న బొమ్మలు, బాధగా ఉన్న బొమ్మలు, ప్రతి ప్రార్థన ఆమెది అలాంటిగా ఉన్నాయి అక్కడ ఆయనకు. Missing you, Lord. ప్రభువా నేను మిస్ అవుతున్నా నిన్ను. When are you coming? I want to see you. ఎప్పుడు వస్తున్నావు? నేను నిన్ను చూడగోరుతున్నా. Then the Lord says, మరి అప్పుడు ప్రభు చెప్తాడు, missing you too. నిన్ను కూడా నేను మిస్ అవుతున్నాను ఇక్కడ, నిన్ను కూడా నేను మిస్ అవుతున్నా, నాకు కూడా బాధగానే ఉందని ఆయన నీకు మళ్ళీ పంపుతాడు. How Brother Branham shared the story of that young girl. మరి సోదరు బెన్హమ్ గారు ఏ విధంగా యవన అమ్మాయి గురించిన కథ చెప్పాడు. Who went with a team to Italy to learn art. మరి ఆ యొక్క కళను నేర్చుకోవడానికి ఇటలీకి తన యొక్క బృందంతో వెళ్ళిన అమ్మాయి. And all her team were enjoying frolic and party and dancing and all kind of sinful things. మరి ఆమె వెళ్ళిన యొక్క బృందం అంతా అక్కడ వాళ్ళు ఆనందిస్తున్నారు. అనేక రకములైన పార్టీల ద్వారా, నాట్యముల ద్వారా, త్రాగుడు ద్వారా, అనేకమైన పాప సంబంధమైన కార్యాల ద్వారా. But this particular young girl, కానీ ఈ ప్రత్యేకమైన యవన అమ్మాయి మాత్రం, she would climb a hill. ఆమె ఒక పర్వతం పైకి ఎక్కేది. And she'd look beyond the sea. మరి ఆమె ఆ సముద్రము వెనకాల చూసేది ఆమె. And she would having tears. మరి ఆమె కళ్ళల్లో నీళ్లు కారేది ఆమెకు. One day the man who was holding the thing asked her. మరి ఒక రోజున అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ఆమెను అడిగాడు, You are different. నువ్వు చాలా వ్యత్యాసంగా ఉన్నావు, You're not in those parties. నువ్వు ఆ పార్టీలలో ఉంటలేవు, నువ్వు Please tell me, దయచేసి చెప్పుము, why do you come here and stare in the sea and cry? ఎందుకు నువ్వు వచ్చి ఇక్కడ ఆ యొక్క సముద్రం దగ్గర నిలబడి ఏడుస్తున్నావు? In short, Brother Branham didn't say, but it meant that. In short, she told him, మరియు బెన్హమ్ గారు చెప్పలేదు, కానీ ఇలా ఆమె చెప్పింది, I'm missing someone. నేను ఒకరిని మిస్ అవుతున్నా నేను. And those tears are in the bride's eyes even today. మరి అవే కన్నీలు ఈ రోజు వధువు యొక్క కళ్ళల్లో కూడా ఉన్నాయి. She is badly missing someone. ఆమె ఎవరినో పిచ్చిగా ఆమె పోగొట్టుకొని ఉన్నది, ఎవరినో మిస్ అవుతున్నది ఆమె పిచ్చిగా. She said, ఆమె చెప్పినది, can you see that, sir? ఆమె ఇలా అన్నది, మీరు అది చూడగలుగుతున్నారయ్యా? Beyond the sea is my home. ఈ సముద్రము వెనకాల మా ఇల్లున్నది. And in my homeland, మరి నా యొక్క మా ఇంటి మా దేశము, in a certain city, మరి పలానా పట్టణంలో is a certain boy. మరి పలానా అబ్బాయి ఉన్నాడు. And before I came here, మరి నేను ఇక్కడికి వచ్చే ముందు I pledged my life to him.
నా యొక్క జీవితమును అతనికి ఇచ్చుదనని నేను వాగ్దానం చేశా. We are engaged. మేమిద్దరము కూడా ప్రదానం చేసుకున్నాము. And while I come here, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు I'm waiting for the day మరి నేను ఒక దినం కొరకు వేచి చూస్తున్నా. when I'll go on the wings of a dove. మరి నేను పావురపు రెక్కల పైన వెళ్ళినప్పుడు back to my homeland, నా యొక్క తిరిగి నా స్వదేశానికి to meet my boy. నా యొక్క అబ్బాయిని కలుసుకున్నప్పుడు And I know he'll come to meet me. మరి నాకు తెలుసు అతను నన్ను కూడా కలుసుకోవడానికి వస్తాడని. He's preparing a home for me. నా కొరకు అతను ఒక ఇంటిని సిద్ధపరుస్తున్నాడు. Then Brother Branham said, అప్పుడు సోదరం గారు చెప్పారు, even so there's a bride today. ఈ రోజు కూడా ఒక వధువు ఉన్నది. She's looking beyond the skies, ఆమె ఆకాశములకు దాటి చూస్తున్నది. ఆమె to the homeland. మరి అక్కడ తన స్వదేశంలో, Because before the foundation of the world, కారణము జగత్తు పునాది వేయబడక మునుపే you have been pledged to someone. నీవు ఎవరికో వాగ్దానము చేశావు. And all she did was just stare and stare and stare and stare. మరి ఆమె అక్కడ ఉండి కేవలం చూస్తుంది ఏంటంటే ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. Because she knew కారణం ఆమెకు తెలుసు she didn't belong here. ఆమె ఇక్కడికి సంబంధించింది కాదని. Her homeland is beyond the sky. మరి ఆమె స్వదేశము ఈ ఆకాశమును దాటుకొని ఉన్నది. And there's a Jesus there మరి అక్కడ ఒక యేసు ఉన్నాడు. who will meet her. మరి ఆమెను కలుసుకునేవాడు. Her unseen bridegroom. Her unseen bridegroom. ఆమె అదృశ్యమైన పెళ్లి కుమారుడు. And he's coming to take her home. మరి ఆయన వస్తున్నాడు ఆమె ఇంటికి తీసుకెళ్ళడానికి. And God, దేవునికి వందనాలు. in this age, ఈ కాలంలో we saw him in the word form, మనం ఇప్పుడు వాక్య రూపంలో చూసాం. but we want to see him. కానీ మనం ఆయన చూడగోరుతాం. మనం How many of you want to see him? ఎంతమంది మీలో ఆయన చూడగోరుతున్నారు? We have seen him in each other, we have seen him in the word, but now we want to see him in person. yes మనం ఒకరినొకరిలో చూసుకున్నాం ఆయనను, వాక్యములో కూడా చూసుకున్నాం ఆయనను, కానీ ఒక వ్యక్తిగా ఇప్పుడు మనం ఆయన చూడగోరుతాం. Amen. ఆమేన్. And they are very much in love. మరి వారు చాలా ప్రేమలో ఉన్నారు వాళ్ళిద్దరు. That's true. అది నిజం. That is why I was telling these young brothers and sisters, fall in love with Jesus. Yes. No problem. అందుకే ఈ యవన సోదరులకు చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే యేసులో ప్రేమలో పడండి, ఏ సమస్య ఉండదుగా. Can I say something? మరి నేను విషయం చెప్పొచ్చా? When a girl loves a boy and a boy loves a girl, they write letters and sometimes stick it to a tree. ఎస్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే వారు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటారు. కొన్నిసార్లు ఆ ఉత్తరాలను చెట్టుకు అతుకు పెడతారు కూడా. Brother Branham did that. సోదరు బ్రానమ్ గారు చేశారు. You know for whom? ఎవరి కోసం చేశాడో తెలుసా? For Jesus. యేసు కోసం. He wrote on the trees. ఆయన ఆ రాతలు ఆ యొక్క చెట్ల పైన రాశాడు. Okay, సరే, get a diary మరి ఒక డైరీ తీసుకోండి. and write, Jesus, I love you, I want to see you. ఇలా రాయి, యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను చూడగోరుతున్నాను. నేను I'm missing you, Jesus. యేసు నేను నిన్ను మిస్ అవుతున్నాను. నేను Now these sentences may sound very simple, but they are not. ఈ మాటలు చాలా సామాన్యంగా ఉంటాయి కానీ అంత సామాన్యమైనవి కావు అవి. Something is already happening on the other side. ఏదో కార్యము అవతల ప్రక్కన జరుగుతా ఉన్నది. That he is moving fast towards you. ఆయన నీ యొద్దకు చాలా వేగముగా కదలాడుతున్నాడు. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Shalom to the bride of Christ. క్రీస్తు యొక్క వధువుకి షలోమ్.